అందరికీ ప్రైజులాడండి. పిలిచిన దేవునితో పౌలు సమయం 306వ దినాన్ని మనం ప్రవేశించుకున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. సంఘంలో కూడిన మీకును అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా కూడిక ప్రారంభించుకోక ముందు మనం ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందామండి. మహాగరుణ మహోన్నతుడ గొప్ప దేవ రాజోక రాజా సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభాదేవనేస మమ్మల్ని ప్రభాదేవనేస గడిచిన కాలం అంతే నీ రెక్కల కింద కాపాడి భద్రపరిచిన అద్భుత కార్యం జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవనైనా ప్రభా ఇప్పుడు మేము నైనా కూడిక ఆరంభించుకుని చుండగా ప్రభాదేవ పాటల్లోనూ అలాగే వాక్య ధ్యానంలోనూ నైనా ప్రార్థనలోనూ అన్నిట్లోనూ మీరే తోడుగా నీడగుండి సాయం చేసి కృప చూపించమని, లైవ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా సౌండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా జరగటం మీరే చూసుకోనమని, సమస్తం మీరే ఆధిపత్యం వహించమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన మధ్య క్వైర్ వారు ఉన్నారండి, కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. క్రీస్తు పేరిట వీక్షిస్తున్నాం మీ అందరికి వందనాలండి. సాయంకాల సమయంలో మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 5, శివుని మధుర గీతాల నుంచి పాట సంఖ్య 5. అన్ని నామముల కన్నా పైనామం యేసుని నామం అన్న పాట 1, 2, 4 వచనాలు పాడుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నీ నామముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన యేసు నామము, సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతిగణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము, స్తుతిగణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము, జయ
జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. నీ నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. కదండి, అన్ని నామముల కన్నా మన యేసునామం పైనామం, సాతాను జయించే నామం ఆయన నామం, శరీర వ్యాధులను బాగు చేసే నామం ఆయన నామంలో ముక్తి ఉంది, శక్తి ఉంది, బలం ఉంది కదండి. అంటే గొప్ప నామం దేవుడు మనకిచ్చాడు. ఇంకో పాట పాడదాం. పాట సంఖ్య 497, 497. ఆహా ఏం ఆనందం, ఆహా ఏం ఆనందం ఆనందం అన్న పాట పాడదాం. పాట సంఖ్య 497. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. నా రాజా గురేందు నా వృజినముల మన్నించి వేసెను. నా రాజాగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. వెనుకూచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. వెదకూచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. అందరం పాడదామండి. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. అక్షయుడు నాతో రక్షణ మనను గ్రహించినందున. అక్షయుడు ప్రేమతో రక్షణ మనను గ్రహించినందున. రక్షకుడు గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము.
జయ జెండా తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా ఉల్లాసించి మంటి నుండి మింటకి రాజున్ స్తుతింతుము ఉల్లాసించి మంటి నుండి మింటకి రాజున్ స్తుతింతుము ఆనందం ఆనందం పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఉదాచెను దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఉదాచెను ఆనందం 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 చెప్పసఖ్యమా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం మొదటి సెషన్లోకి వెళ్దామండి. మొదటి సెషన్లో సంఘ దర్శనం కొరకు అలాగే సంఘ పరిచర్యల కొరకు ప్రార్థిద్దాం. అదేవిధంగా ఒక గమనిక అండి, మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే మన సంఘ ద్వారం వద్ద జాయిన్ ప్రేయర్ బ్యాంక్ ఉంటుంది. అందులో మీరు రాసి అందులో వేసినట్లయితే మీ కొరకును మీ కుటుంబం కొరకును సంఘం అంతే కలిసి మేము భారంగా ప్రార్థిస్తామండి. మొదటి సెషన్లోకి వెళ్దాం. అందరు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా కోరుకుంటున్నానండి. మహాగణుడ మహోన్నతుడ గొప్ప దేవ రాజులకు రాజా సర్వాధికారి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. దేవ గొప్ప దేవుడు నాయన యేసే ప్రభా దేవునేసే సాయంకాల సమయంలో ప్రభాదేవ కూడి నాయన యేసే ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. దేవానైనా యేసే ప్రభా మీ ప్రార్థనలు ఆలకించి నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా నాయన యేసే ప్రభా ఇప్పుడు నాయన సంఘ దర్శనం కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండమని అడుగుతున్నాం ప్రభా. దేవానైనా యేసే దేవా అలాగే ప్రభా దేవనేస మొదటిగా నేనేస 365 దినముల ప్రార్థన ఆరాధన వాక్య సమయం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అవును దేవానేస ప్రభా మీరు నాయన ఇన్ని దినాలు ప్రభా ప్రార్థనలలో ప్రభా దేవనేస మీరు తోడుగా నీడగా ఉండి సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకాను ప్రభా దేవనేస కొన్ని రోజులుండుక ప్రభా దేవ అన్నిట్లోనూ మీరే తోడుగా ఉండండి, ఆధిపత్యం వహించండి ప్రభా దేవ. నీ నామను మహిమార్థంగా ప్రభా జరగగలటకు మీరు సహాయం చేయని కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా దేవనేస ప్రభా. ఈ ప్రార్థనల ద్వారా ప్రభా దేవనేస ఎంతోమంది కుటుంబాలు ప్రభా దేవనేస ఆదరించబడ్డారు. అలాగేనైనా ప్రభా ఎన్నో ప్రార్థనలు నెరవేర్చుకున్నారు ప్రభా దేవనేస. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా దేవనేస. ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవనేస ప్రభా. అలాగే నూతన ప్రార్థన గుంపు ఏర్పాట్ల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా దేవనేస. నూతన ప్రార్థన ప్రభా దేవనేస గుంపులు ప్రభా కలగాలి ప్రభా దేవనేస. ఎందుకంటే ప్రభా నీ ప్రార్థన ద్వారా దేవనేస ఎన్నో కార్యాలు ప్రభు జరుగుతాయినా ప్రభా దేవనేస. నీ వద్దకు ప్రభా దేవనేస కూడి ప్రార్థిస్తే ప్రభా మీరు గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా నీవు ఉంటున్నావు ప్రభా దేవనేస. అలాగే కరపత్రంలో పరిచర్య ప్రోత్సహించగలటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా దేవ. ఇప్పుడున్న మేము పరిస్థితుల వల్ల ప్రభా దేవనేస మేము ప్రభా దేవనేస ఫిజికల్గా ప్రభా మేము కరపత్రాలు పంచలేము, కానీ ప్రభా దేవనేస మాకున్న ప్రభా మొబైల్స్ ద్వారా ప్రభా దేవనేసం ప్రభా వాట్సాప్ నుంచి ప్రభా మేము షేర్ చేయొచ్చు నాయన ప్రభా. అలా ప్రభా కనీసం ఒక్క ఆత్మను రక్షింపబడుతుంది నాయన ప్రభా దేవనేసం. మీరు కార్యాలు జరిగించండి ప్రభా దేవనేసి. అదేవిధంగా నేను ప్రభా సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ముఖ్యంగా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా ఆత్మీయతలో దేవనేసి అభివృద్ధి చెందాలి ప్రభా దేవనే. సంఘం అంతా ప్రభా ఆత్మీయ అభివృద్ధి చెందగలటకు మీరు కార్యాలు జరిగించండి ప్రభా దేవనేస.
సువార్థికులను సిద్ధపరచాలి ప్రభా దేవా నేనేస మీ సహాయం దయచేయండి నాయన ప్రభా దేవని సంఘం నుంచి ప్రభా సువార్థికులను మేము సిద్ధపరచుటకు ప్రభా మీ కృపను దయచేయమని సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా దేవనేస శిష్యత్వములకు ప్రభా ప్రాధాన్యత ఇవ్వగలటకు సాయం చేయండి. అవును ప్రభా ప్రభాదేవ సంఘ కాపర్లు అలాగే ప్రభాదేవ నేనేస ప్రభా నీలో ప్రభాదేవ శిక్షణకు ప్రభాదేవనేస వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవానేస. సంఘ పరిచర్యలో దేవనేస పాలు పొందగలటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరునైనా ప్రభా సంఘ పరిచర్యలో దేవనేస వాడబడాలి ప్రభా దేవనేస వారు పాలు పొందాలి నాయన ప్రభా దేవానైనా మీరు కృప చూపించండి నాయన సహాయం దయచండి ప్రభా దేవ. అలాగే నేనేస సంఘ సేవలోనేవనేస వ్యక్తిగత ఆత్మీయ తలాంతులకు ఉపయోగించగలటకు సాయం చేయండి ప్రభా దేవ. ప్రతి ఒక్కరు నేనేస వాళ్ళకున్న ప్రభా దేవుని తలాంతుల్ని ప్రభా దేవనేస టాలెంట్స్ని ప్రభా నీ కొరకు దేవనేస ఉపయోగిస్తే నేనేస వాటిని ప్రభా దేవనేస రెండింతలుగాను దేవానేస పదింతలుగాను ప్రభా మీరు చేసే దేవుడుగా ఉంటున్నారు ప్రభా దేవానేస దేవా. నేను ప్రతి ఒక్క ప్రభా మీ తలాంతులు మీ కొరకు ప్రభా దేవి సంఘంలో వాడగలటకు మీరు సాయం చేయండి నాయన ప్రభా దేవనేస. ఆత్మల సంపాదనల సంఘంతో కృషి చేయగలటకు సాయం చేయండి ప్రభా దేవనైనా ప్రభా మీరే కృప చూపించండి నేనేస ప్రభా. ఈ సంఘ దర్శనాలు ప్రభా దేవనేస ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్న సంఘ దర్శనానికి ప్రభా మీకు వందనాలు నాయన ప్రభా. ప్రతి ఒక్క సంఘ దర్శనంలో ఇంత ప్రభా అన్ని నెరవేరగలటకు ప్రభా దేవనేస మేము సంఘంతో కలిసి కృషి చేయగలటకు ప్రభా మీ బలాన్ని శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవానేస. అదేవిధంగా నేస ప్రతి ఒక్కరిని ప్రభా దేవా మీరు కార్యాలు జరిగించండి నాయన ప్రభా దేవానేస ప్రభా నేను నమ్ముకుంటే ప్రభా సమస్త కార్యాలను మీరు అద్భుత కార్యాలు చేసే దేవుడు నీవు ప్రభా దేవా విశ్వసిస్తున్నాం ప్రభా మీరు కార్యాలు జరిగిస్తారు నాయన ప్రభా దేవానేస. ప్రతి ఒక్కరిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి నాయనేస మీరే కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభా దేవానేస. సంఘస్థులందరూ కలిసి ప్రభా దేవ్ చేయగలటకు మీరు కృప చూపించండి నాయన ప్రభా. అదేవిధంగా నాయనేస ప్రభా సంఘ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానేస మా ప్రార్థనలు వినమని ఆలకించమని అడుగుతున్నాం నాయన ప్రభా. గ్రామీణ సువార్తల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానేస. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రభా నేనేస ప్రభా మీ గ్రామాలకు వెళ్ళలేకపోతున్నాం కానీ ప్రభా నీ చిత్తమైతే ప్రభా దేవానేస నీకు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నీవు ఉంటున్నావు కాబట్టి నాయన ప్రభా దేవనేస ఫ్యూచర్లో ప్రభా తిరిగి ప్రభానేస గ్రామీణ సువార్తలు ప్రభా మేము జరిగించగలటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా దేవానేస. అదేవిధంగా కరపత్రంలో పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానేస. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము జరిగించలేము కానీ ప్రభా దేవానేస మీ చిత్తమైతే ప్రభా దేవనేస ఫ్యూచర్లో భవిష్యత్తులోనైనా ప్రభా తిరిగి ప్రభా కరపత్రాలను ప్రభా మేము పంచగలటకు మీరు దేవనేస కృప చూపించమని అడుగుతున్నాం నాయన ప్రభా. అలాగే వీబీఎస్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సంవత్సరం ప్రభా వీబీఎస్ని ప్రభా ఎంతో అద్భుతకరంగా ప్రభా జయకరంగా మీ నామానికి మహిమార్థంగా జరిగించుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవా. అదేవిధంగా నైనా ఏసా ముఖ్యంగా ప్రభా దేవానైనా మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రభా వీబీఎస్లోనైనా ఏసా ప్రభా మీరే తోడుగుండండి ప్రభా దేవ. మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా దేవ. వచ్చే సంవత్సరం మీ చిత్తమైతేనైనా ప్రభా సంఘంలోనే ప్రభా దేవనేసా అందరూ ప్రభా పిల్లలు అందరూ కూడి ప్రభా దేవ వీబీఎస్ని ప్రభా నీ నామానికి మహిమార్థంగా జరిగించుకోగలటకు ప్రభా మీరు సాయం చేయండి నాయన ఏసా. అలాగే నాయన ఏసా యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది యవనస్తులు ప్రభా దేవనేస కొంతమంది రాలేకపోతున్నారు ప్రభా వాళ్ళకి తరుణాన్ని దయచేయండి సమయాన్ని దయచేయండి ప్రభా దేవానేస. ప్రభా యవనస్తులం ప్రభా బలవంతం చేతులని బాణం వంటి వారు అంటున్నావు కదా ప్రభా దేవానేస. అదేవిధంగా ప్రభా దేవనేస యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అంటున్నారు ప్రభా దేవానేస. మీరు సహాయం చేయండి నాయన ప్రభా దేవ. యవనస్తులు ప్రభా దేవ పడుకోకుండా ప్రభా నీ వాక్యంలో దేవనేస బలంగా ఉండగలటకు సాయం చేయండి ప్రభా దేవ. వాక్యంలో బలంగా ఉంటే ప్రభా దేవనేస త్రొట్టిల్లాడు నాయన ప్రభా దేవానేస. మీరు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా దేవ. అదేవిధంగా నేనేస యవనస్తుల దేవనేస కొండ జాతి ప్రజల మధ్య ప్రభా పరిచర్య చేయగలటకు ప్రభా మీ కృప చూపించండి నాయనేస దేవ. అక్కడి వారికి ప్రభా దేవనేస నువ్వు అంటే ప్రభా నీ ప్రేమ ప్రభా ఎరగని వారు ఉంటున్నారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా అట్టి వారికి ప్రభా దేవనేస మీరే తెలియజేయ దేవనేస. అక్కడికి సువార్త వెళ్ళాలి ప్రభా దేవనేస. మీరు ప్రభా మనుషుల్ని పంపండి సంఘంలో లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. హాస్పిటల్ పరిచయం ప్రభా దేవనేస ఇప్పుడు దేవనేస మేము జరిగించలేము కానీ ప్రభా హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్కరి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ. దానికి ఇచ్చిన తరుణం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా దేవన స్వస్థత దయచండి. ప్రతి ఒక్కరు ప్రభా దేవనేస నీ ప్రేమ నెరగలటకు దేవ కృప చూపించండి ప్రభా. సువార్త ఏదో ఒక విధంగా అటు వెళ్ళగలటకు సాయం చేయండి నాయన ప్రభా దేవ. స్త్రీల సమాజం పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ. దేవానేస ప్రభా చక్కగా ప్రభా దేవ ఎక్కువ మంది స్త్రీలు కూడి ప్రభా ఎన్నో ప్రార్థనలు జరిగిస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. ఇంకో నాది అభివృద్ధి చెందగలటకు మీరు సాయం చేయండి ప్రభా. అలాగే పురుషుల వాసం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది పురుషులు ప్రభా దేవానేస కూడి ప్రభా ఆన్లైన్లో నైనా దేవానేస ప్రతి ఒక్కరు పురుషులు ప్రభా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభా అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను నేనేస. ఇంకొని ప్రతి ఒక్కరు ప్రభానేస
వాక్యంలోను ఆత్మీయతలోను అభివృద్ధి చెందాలి నాయన యేసయ్య. ఈ సంఘంలో వాడుకోరండి ప్రభాదేవ. మీరు కార్యాలు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభాదేవ నాయన యేసయ్య. దేవ అదేవిధంగా నేను ఆన్లైన్ ప్రేయర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవునేస ప్రతి నెల ప్రభా దేవునేస లాస్ట్ ఫ్రైడేలో ప్రభా ఆన్లైన్ ప్రేయర్స్ జరిగిస్తున్నాం ప్రభా. ఇప్పుడు జరిగించలేకపోతున్నాం కానీ ప్రభా దేవ అంతకుమించి ప్రభా దేవునేస ఎక్కువ ప్రార్థనలు ప్రభా మీరు జరిగిస్తున్నారు రోజు రోజు దినం దినం ప్రభా. అందరి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవ. అన్నోదయ ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ. ప్రతి ఉదయం ప్రభా దేవ అన్నోదయ ప్రార్థనలు ప్రభా మీరు జరిగిస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు నాయన యేసయ్య. దేవానేసి క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవానేసి డిసెంబర్లో ప్రభా చిత్తమైతే ప్రభా మళ్ళీ గ్రాండ్ క్రిస్మస్ ప్రభా దేవా మేము ప్రభా చేయగలటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. దాని ద్వారా ప్రభా కొంతమంది అన్యులైన ప్రభా దేవనేస నీ ప్రేమను నీ పుట్టుక ద్వారా ప్రభా దేవనేస మీరు చేసిన కార్యాలను వారు ఎలగగలటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వారు తెలుసుకొని ప్రభా రక్షింపబడగలటకు సాయం చేయండి నాయన ప్రభా దేవనేస. అలాగే బ్రాంచ్ సంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం నేను యేసయ్య ప్రభా. ఇంకా నూతన బ్రాంచ్ సంఘాలు ప్రభా స్థాపించగలటకు సాయం చేయండి నేను యేసయ్య ప్రభా. అక్కడ ప్రభా దేవనేస కొన్ని చోట్ల ప్రభా దేవ ఈ సంఘాలు లేక ప్రభా ఎంతోమంది ప్రభా ఆత్మలు నశించిపోతున్నాయి దేవ. అక్కడ నీ సంఘాల స్థాపన జరగలటకు సాయం చేయండి ప్రభా దేవ. దాని ద్వారా ప్రభా ఆత్మల్లో ప్రభా వాక్యంలోనూ ఆత్మీయతలను అభివృద్ధి చెందుతారు ప్రభా దేవనేస. మీరు సాయం చేయమని అడుగుతున్నాం నాయన దేవ. అలాగే మిషనరీ సేవస్తుల భాగస్తులు కలిగి ప్రభా దేవనేస పరిచయం ప్రభా దేవానేస మేము అది ప్రభా కొనసాగించగలటకు ఇంకానూ మిషనరీస్ ప్రభా పోషించటకు ప్రభా దేవనేస పాలి భాగస్తులు కలిగి ఉండగలటకు మీరు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నేనేసా సండే స్కూల్ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం నేనేసా. సండే స్కూల్ పిల్లలను ప్రభా దేవనేస మీరే ప్రభా నడిపించమని అడుగుతున్నాం ప్రభా దేవ. ఇంకనూ ప్రభా పిల్లలు ప్రభా రావాలి నేనేసా. వారిని చూసి ప్రభా ఎవరో కొన్ని పేరెంట్స్ ప్రభా దేవ వాళ్ళతో పాటు సంఘానికి రావాలి నాయన ప్రభా దేవ. వాళ్ళు ప్రభా ఇప్పుడు నేను వేసే ప్రభా చిన్ననాటి నుంచి నీ వాక్యంలో బలపడితే ప్రభా పెద్ద వెనక వాడు దారి తొలగిపోడు నాయన వేసే ప్రభా మీరే నడిపించుకోరమని అడుగుతాను. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ప్రభా అనేసా నీ వాక్యంలోనూ ప్రభా ఆనందించగలటకు దేవానేసి ఉత్సహించటకు సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా దేవానేసి. అలాగే దేవ మంచి స్నేహితులు కరపత్రం కొరకు ప్రార్థిస్తున్నాం నేను ప్రభా. కరపత్రం ప్రభా దేవనేస దాని ద్వారా ఎన్నో ప్రభా దేవనేస దేవానేసి మంచి స్నేహితులు కరపత్రం ద్వారా ఎంతో ఆత్మలు ప్రభా దేవనేస రక్షింపబడుతున్నాయి ప్రభా. మేము విశ్వసిస్తున్నాం ప్రభా మీ కార్యాలు జరిగిస్తే దేవుడుగా ఉంటున్నారు ఆయన వాళ్ళకి బైబిల్ దేవనేస కాలేజ్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆన్లైన్లో ప్రభా మీరు జరిగిస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బైబిల్ శిక్షణ కేంద్రం ద్వారా ప్రభా ఎంతమంది ప్రభా కొన్ని గూఢమైన అంశాలను అలాగే విధంగా ప్రభా బైబిల్ని ఎలా బోధించాలా ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవనేసి. అలాగేనేసా 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసాన్ని ప్రభా ఈ సంవత్సరం మీరు ఘనంగా జరిగించారు ప్రభా. ఎన్నో ప్రార్థన అంశాలు చేశాం ఎన్నో ప్రభా దేవన కార్యాలు మీరు చేసి ఉంటున్నారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నేను వేసా ప్రభా దేవ. నేను అలాగే ప్రభా దేవనేస శిలువ దృశ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవనేస. మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రభా దేవనేస శిలువ వేశారో ప్రభా దేవ మీరు మా కోసం ఎన్ని బాధలు అనుభవించారు ప్రభా దేవనేస వీళ్ళందరూ తెలుసుకోగలటకు ప్రభా దేవనేస మీరు మాకు మరొకసారి తరుణాన్ని దయచేయండి. మేము మరొకసారి శిలువ దృశ్యం వేయగలటకు మీరు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా దేవ. సంఘ పరిచయం సంఘ దర్శనం అన్నింటినీ ప్రభా దేవనేస ప్రభా ప్రార్థన అన్నీ మీరు ఆలకించి ప్రభా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నారు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవా. నేను వేసే ప్రతి ఒక్క ప్రార్థన మీరు మీ పాదశానికి చేరిందని విశ్వసిస్తున్నాను ప్రభా దేవ. ప్రతి ఒక్క ప్రభా మీరు నెరవేర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవ. నేను వేసే సంఘస్థులందరూ ప్రభా ఆత్మీయతలు బలపరచగలగాలి ప్రభా మీరే తోడుగా ఉండండి మీరే సాయం చేసి కృప చూపించమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ఆమేన్. ఇప్పుడు మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దామండి. పాట సంఖ్య 533 సదాకాలము నీతో ఉన్నదని యేసయ్య అన్న పాట పాడదాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి, నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి, నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీలో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరిచాం కదండి. ఇప్పుడు మనం రెండో సెషన్లోకి వెళ్దాము. రెండో సెషన్లో మన దేశం కొరకు ప్రార్థిద్దాం, ప్రపంచం కొరకు ప్రార్థిద్దామండి. అలాగే మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, వారి పరిపాలన కొరకు ప్రార్థిద్దామండి. అందరు నాతో పాటు ప్రార్థన ఏకీభవించాల్సిందిగా కోరుకుంటున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, రాజులకు రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవాననేస మరొకసారి ప్రభా, దేవనేస మమ్మల్ని మీ పాదసానికి ప్రభా మీరు చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవనేస మరొకసారి దేవనేస మీ పాదాల చెంతకు చేరి ఉండగా ప్రభా మేము మా ప్రార్థనలు ఆలకించమని అడుగుతున్నాం నాయన ప్రభా. ముఖ్యంగా ప్రభా ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాను అనేసి, ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. దేవాననేస ప్రతి దేశాల్లో ఉన్న ప్రెసిడెన్సీని ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవుని న్యాయబద్ధమైన పరిపాలన జరగాలి ప్రభా అనేసి, నీ ప్రేమ చూపించగలటకు, నీ ప్రేమ కలిగి ప్రభా ప్రజల పట్ల పరిపాలించగలటకు సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. దేవాననేసే ప్రభా ముఖ్యంగా ప్రభా రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, ప్రెసిడెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవనేస. అలాగే దేశాల్లో ఉన్న ప్రభా రాష్ట్రాల్లో ఉన్న ఎంపీస్, ఎమ్మెల్యేస్, గవర్నర్స్, ఎమ్మెల్సీస్, సర్పంచెస్ వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవనేస. వీళ్ళందరూ ప్రభా దేవాననేస న్యాయబద్ధమైన పరిపాలన జరిగించగలటకు సాయం చేయండి. ప్రజలు ప్రభా దేవనేస మీ ప్రేమ కలిగి ప్రభా పరిపాలించగలటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. దేవనేస నీ సేవకు ప్రభా ఎటువంటి ఆటంకపరచకుండా ఉండగలటకు మీ కృప చూపించండి నాయన ప్రభా. ముఖ్యంగా నాయన ప్రభా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్య ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాం ప్రభా దేవనేస. జమ్మూ అండ్ కాశ్మీర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం
పంజాబ్ కొరకు ప్రార్థిస్తున్నాం, చండీగఢ్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఉత్తరాఖండ్ కొరకు ప్రార్థిస్తున్నాం, హర్యానా కొరకు ప్రార్థిస్తున్నాం. నేను ప్రతి ఒక్క రాష్ట్రం మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాజస్థాన్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం, బీహార్ కొరకు ప్రార్థిస్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం, అస్సాం కొరకు ప్రార్థిస్తున్నాం, నాగాలాండ్ కొరకు ప్రార్థిస్తున్నాం, మేఘాలయ అలాగే మణిపురం, మిజోరం, త్రిపుర కొరకు ప్రార్థిస్తున్నాం నేను ప్రభా. జార్ఖండ్ కొరకు ప్రార్థిస్తున్నాం, వెస్ట్ బెంగాల్ కొరకు ప్రార్థిస్తున్నాం, మధ్యప్రదేశ్ నైనా గుజరాత్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా డామండై కొరకు ప్రార్థిస్తున్నాం, మహారాష్ట్ర కొరకు ప్రార్థిస్తున్నాం నైనా ఒరిస్సా కొరకు ప్రార్థిస్తున్నాం, తెలంగాణ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా గోవా కొరకు ప్రార్థిస్తున్నాం, కర్ణాటక కొరకు ప్రార్థిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం, పాండిచ్చేరి కొరకు ప్రార్థిస్తున్నాం నైనా తమిళనాడు కొరకు ప్రార్థిస్తున్నాం, కేరళ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఐలాండ్స్ ప్రభా లక్షద్వీప్ మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కొరకు ప్రార్థిస్తున్నాను నేను ప్రభా. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రభా దేవనేసా ప్రతి ఒక్క ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతున్నాం ప్రభా. దేవనేస కొన్ని రాష్ట్రాల ప్రభా దేవనేస ఎంతగానో పాపంతో నిండిపోయి ఉంటున్నారు ప్రభా. ఆ ప్రజలను ప్రభా దేవనేస వాళ్ళు తెలియక ఎరుగక చేస్తుంటున్నారు ప్రభా దేవనేస వారిని మీరు క్షమించమని అడుగుతున్నాం ప్రభా. ఎరిగిండి కూడా చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు తెలుసుకోవాలి ప్రభా, వాళ్ళు చేసే తప్పుని ఎరిగి ప్రభా దేవనేస తిరిగి ప్రభా దేవనేస నీ చెంతకు చేరగలటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా దేవ. అలాగే ప్రభా ఎన్నో రాష్ట్రాల్లో ప్రభా ఎన్నో కరువుల ద్వారాను అలాగే దేవనేస వరదల ద్వారా ప్రభా పొలాలు నాశనం అయిపోయి ఉంటున్నాయి ప్రభా. అలాగే ప్రభా కరువుల ద్వారా ప్రభా దేవ సరైన ఆహారం లేక ఉంటున్నారు ప్రభా దేవనేస. ఆహారం లేక ప్రభా ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా ఎన్నో గ్రామాలలో ప్రభా దేవ. ఆ గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే పోషించే దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మీరు వారిని పోషించమని అడుగుతున్నాం ప్రభా ఏసే దేవా. నేను ఏసే ప్రభా దేవనేస అలాగే దేవనేస పావర్టీ ప్రభా చాలా ఉంటుంది ప్రభా దేవానేస. దాన్ని నిర్మూలించండి ప్రభా దేవానేస. మీరు అభివృద్ధి చెందించమని అడుగుతున్నాం ప్రభా దేవానేస. ప్రభా ఎంతో రైతులు ప్రభా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా దేవనేస. వాని ప్రభా దేవానేస మీరు బలాన్ని దయచండి నైనా ప్రభా. చేసుకోకుండా ప్రభా దేవానేస పంటలన్నీ ప్రభా చక్కగా అవ్వగలటకు ప్రభా దానికి దేవనేస గిట్టుబాటు ధరల ప్రభా అన్నీ వెళ్ళగలటకు సకాలంలో జరగలటకు సాయం చేయండి ప్రభా దేవా. దేవానేస న్యాయబద్ధమైన పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా దేవానైనా. ప్రతి ఒక్కరు మీరు చూసుకొని మనం అడుగుతున్నాం ప్రభా దేవనేస. ముఖ్యంగా ప్రభా భారతదేశంలో ప్రభా దేవనేస ఎంతోమంది యవనస్తులు ప్రభా దేవనేస ప్రభా దేవ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ప్రభా దేవనేస ప్రభా. వారికి ప్రభా దేవనేస వారి జీవితాన్ని ప్రభా వారి చేతులతో నాశనం చేసుకుంటున్నారు ప్రభా. వారికి ప్రభా దేవనేస డిప్రెషన్స్ ఉంటున్నాయి ప్రభా. ఎంతోమంది యవనస్తులు ప్రభా తొలగించమని అడుగుతున్నాం ప్రభా దేవ అనేసి. మీరే కృప చూపించండి నాయన, కరుణ చూపించండి ప్రభా దేవ. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా దేవ. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా దేవ. అలాగే మేము భారతదేశంలో బార్డర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. బార్డర్స్లో కాపలాగా ఉంటాం ప్రభా. ఆర్మీ వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం దేవనేస. ఆర్మీ దళాల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నేవీ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నేనేసా. ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ప్రభా దేశాన్ని ప్రభా సంరక్షిస్తున్నారు ప్రభా. మీరు వారిని సంరక్షించమని అడుగుతున్నాం ప్రభా దేవనేసా. వాళ్ళ కుటుంబాలను దీవించండి, రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవ. నేనేసా భద్రత దేవనేసా బార్డర్స్లో ప్రభా శాంతి భద్రతలతో కలిగి దేవ ఉండగలటకు సాయం చేయండి దేవనేసా. శాంతి నెలకొలగలటకు సాయం చేయండి నాయన ప్రభా. మీరే కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా ఏసా. మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా దేశం లోపల ప్రభా దేవనేసా దేశానికి సేవ చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ సర్వెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నేనేసా. పోలీస్ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా వైద్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నేనేసా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గడిచిన పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రభా దేవనేస పోలీస్ అధికారులు అలాగే ప్రభా వైద్యులు ప్రభా ఎన్నో ప్రభా దేవనేస త్యాగాలు చేసి ప్రభా దేవ సమయాన్ని ప్రభా మరి ప్రభా దేవాలు ప్రభా ఎన్నోగానో సేవ చేశారు ప్రభా దేవనేస. వారిని దీవించండి ప్రభా దేవనేస. ఇంకను ప్రభా దేవనేస అటువంటి ప్రభా దేవనేస వైరస్ని ప్రభా సంపూర్ణంగా తొలగించమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. వైరస్ దేవ అలాగే ఎన్నో రకరకాల అనారోగ్యాల ద్వారా ప్రభా ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా దేవనేస. మీరే సహాయం చేయండి ప్రభా. వారిని స్వస్థత తెచ్చండి. హాస్పిటల్స్లో దేవనేస సరైన ఫెసిలిటీస్ లేక ఉంటున్నాయి ప్రభా. మీరే కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. ఇంకను ప్రభా ఎన్నో మారుమూల ప్రాంతాలలో ప్రభా దేవనేస నీ సువార్త ఎరగని వారు ప్రజలు ఉంటున్నారు ప్రభా దేవనేస. అక్కడికి నీ సువార్థికులను పంపండి ప్రభా దేవ. మీ సేవకులను లేపమని అడుగుతున్నాం ప్రభా దేవని. సువార్త అక్కడికి వెళ్ళాలి నాయన ప్రభా దేవనేస. ప్రతి ఒక్కరు ప్రభా క్రీస్తు ప్రేమ ప్రభా ఎరగలటకు మీరు సాయం చేయండి నాయన ప్రభా దేవ. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నాయన ప్రభా. ఈ సువార్త అంతా ప్రభా బూదిగంతముల వరకు దేవ ప్రచురించబడగలటకు సాయం చేయండి నాయన ప్రభా. అలాగే ప్రభా దేవనేస ఎన్నో ప్రభా రాష్ట్రాలలోనైనా ప్రభా పర్సిక్యూషన్స్ ప్రభాదేవ్ జరుగుతున్నాయి ప్రభా. ఎంతోమంది పాస్టర్స్ని ప్రభాదేవ్ అనేసి హింసిస్తున్నారు నేనేసా. ఎంతోమంది ప్రభా ఎన్నో చర్చెస్ని ప్రభా
కూల్చేస్తున్నారు దేవనేస, పడవేస్తున్నారు ప్రభా దేవనేస. మీరే దేవనేస అలా చేస్తున్నారు ప్రభా, వాళ్ళు ఎరగక చేస్తున్నారు ప్రభా దేవ. వాళ్ళని ప్రభా దేవనేస నీ ప్రేమ వారు తెలుసుకోగలటకు సాయం చేయండి నాయనేస. ప్రభా దేవనేస వాళ్ళు ప్రభా దేవ మారగలటకు సాయం చేయండి, రక్షించమని అడుగుతున్నాం ప్రభా, వారిని క్షమించమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. వారిని సువార్తలను ప్రభా దేవనేస ప్రభా ఆగకూడదు ప్రభా దేవనేస. దాన్ని పరిచర్యలకి ప్రభా ఎవరు ఆటంకపరచకూడదు నాయన ప్రభా. మీరే కార్యాలు జరిగించండి, తోడుగా ఉండండి, నీడగా ఉండి సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. మీరు అంటుంటున్నారు ప్రభా దేవనేస, నీ బిడ్డలు ముట్టిన వారు ప్రభా నీ కనుగుడ్డిని ముట్టినట్టుగా ఉంటున్నారు అన్నారు కదా ప్రభా దేవ. వీరంతా ప్రభా ప్రేమగా ప్రభా మీరు మమ్మల్ని చూసుకుంటున్నారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉన్న పరిస్థితులలో ప్రభా దేవనేసే ఎంతోమంది ప్రభా మరణించి ఉంటున్నారు ప్రభా, అటు కుటుంబాలని ప్రభా మీరు ఆదరించండి ప్రభా దేవ, ఆదుకొని మనం అడుగుతున్నాం ప్రభా దేవనేస. దేవా ప్రతి ఒక్కరిని దేవనేస మీరు జ్ఞాపకం చేసుకోండి నేనేసా ప్రభా దేవ. ప్రపంచంలో ఉన్న ప్రభా దేవనేస అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవసరాలు మీరు తీర్చండి దేవానేస, పోషించమని అడుగుతున్నాం ప్రభా, ఆరోగ్యాలను దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవానేస. ముఖ్యంగా ప్రభా నీ సువార్త ప్రభా దేవానేస ప్రపంచం మొత్తం దేవ ప్రచురింపబడగలటకు సాయం చేయండి. నీ సేవకులను లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా, నీ పరిచారకులను లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా దేవనేస ప్రభా దేవానైనా ప్రభా. మీరే సాయం చేయండి, మీరే కృప చూపించమని అడుగుతున్నాం నైనా ప్రభా. దేశంలో ప్రభా దేవనేస అటువంటి ప్రభాదేవ యుద్ధాలు ప్రభాదేవ జరగకుండా దేవనేస శాంతితో ప్రభా భద్రతలతో కలిగి ఉండగలటకు సాయం చేయండి నాయన ప్రభా. మీరే కృప చూపించమని అడుగుతున్నాం నేనేసా. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చూసుకోండి, మీరే సాయం చేసి కృప చూపించమని ఇచ్చిన ప్రార్థన జరిగిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మరి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుద్దామండి. పాట సంఖ్య 533. సదాకాలము నీతో ఉన్నదని యేసయ్య అన్న పాట పాడదాం. పాట సంఖ్య 498, 498, 498. ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అన్న పాట పాడదామండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమాలు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేయవు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనే
పని చేయనిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరవేర్పు నీ హృదయ భారమును సగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోదుము ప్రియసుతునియ పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేపు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు మనసు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేపు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నెసగు క్షేమకాలకాలమా కనపరచి బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను నీ దరి చేర్చుకొనుమయా క్షేమకాలకాలమైనా నిన్ను కల్పచి బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను దరిచి కృప నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం దేవునామాన్ని మహిమ కలుగునాక ఇప్పుడు ఒక పాట పాడి దేవునామాన్ని మహిమపరచాం కదండి. ఇప్పుడు మనం మూడో సెషన్లోకి వెళ్దాం. మూడో సెషన్లో ముఖ్యంగా మన సంఘం కొరకు ప్రార్థిస్తామండి. సంఘ సభ్యుల కొరకు ప్రార్థిద్దాం. నా వద్ద కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి, నేను వాటి కొరకు ప్రార్థిస్తాను. అదేవిధంగా మీ కుటుంబంలో మీకు ఏం అవసరతలు అయితే ఉన్నాయో వాటి కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు నాతో పాటు ప్రార్థన ఏకీభవించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మనం వాక్యం వినక ముందు సిద్ధపడదామండి. అందరు నాతో పాటు ప్రార్థన ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. దేవునేసే ఇంతవరకును ప్రభా, దేవునేసే మా ప్రార్థనలు ప్రభా మీరు ఆలకించారు ప్రభా. దేవ అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ప్రార్థనలు ప్రభా నెరవేర్చే దేవుడిగా ఉంటున్నారు, మేము విశ్వసిస్తున్నాం నాయన యేసయ్య. దేవ ఇప్పుడు ప్రభా దేవునేసే ముఖ్యంగా ప్రభా కొన్ని ప్రార్థన అవసరతలు మా ముందు ఉంచుండగా ప్రభా వాటి కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండమని అడుగుతున్నాం. దేవ ముఖ్యంగా నేనేసా సంఘ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. దేవ ప్రతి ఒక్కరిని ప్రభా మీ ప్రతి ఒక్క కుటుంబాన్ని నేనేసే మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. దేవ నేనేసే సంఘంలో ప్రభా కుటుంబాల్లో ప్రభా అనారోగ్యంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో ప్రభా వాడిని ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవనేసి అదేవిధంగా నేను ప్రభా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఉంటున్నారో ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నేను వేసే ప్రభా. అలాగే ప్రభా కుటుంబాలలో ప్రభా
తమ ప్రభా ఆత్మలని ప్రభా కోల్పోయిన సంబంధులను ప్రభా దేవ కోల్పోయిన వారు ఉంటున్నారు ప్రభా దేవనేస. వారికి ప్రభా దేవనేస మీరు ఆదరణ దయచండి, బలాన్ని దయచండి, మీరు ఆదుకోనమని అడుగుతున్నాను ప్రభా దేవాననేస. ప్రతి ఒక్కరు ఉద్యోగాలను ప్రభా దేవనేస, చదువులలో మీరే తోడుగా ఉండండి, నీడకుండా సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా దేవాననేస. దేవాననేస ముఖ్యంగా ప్రభా సంఘ కాపల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. నీ సేవకై ప్రభా దేవనేస ఎంతగానో ప్రభా పాట పడుతున్నారు ప్రభా దేవనేస. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు ఇచ్చిన ప్రభా దేవనేస సేవకులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవనేస. ఇంకను ప్రభా దేవనేస భవిష్యత్తులో ప్రభా దేవనేస గొప్ప పరిచర్యలు జరిగించగలుగుటకు ప్రభా దేవా మీ బలాన్ని మీ శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవాననేస ప్రభా. అలాగే విధంగా ప్రభా దేవ సంఘ దేవ పరిచారకుల కొరకు ప్రార్థిస్తున్నాం, ఎవాంజలిస్టుల కొరకు ప్రార్థిస్తున్నాం, లీడర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళ ప్రభా దేవనేస ఆత్మీయతలు ఇంకను ప్రభా బలంగా ఎదగగలటకు సాయం చేయండి. ఈ వాక్య బోధనలోను ప్రభా ఇంకా అద్భుతంగా ప్రభా దేవనేస కార్యాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. వారు అద్భుతంగా ప్రభా వాక్య బోధన చేయగలటకు మీరు సాయం చేయండి, మీరే వాడుకోనమని అడుగుతున్నాం ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవనేస వారిని నడిపింపు దయచేయమని అడుగుతున్నాం నాయన ప్రభా దేవాననేస. సండే స్కూల్ దేవాననేస టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవనేస. వారు ప్రభా దేవ సండే స్కూల్ చిల్డ్రన్స్కి ప్రభా దేవనేస బోధించుండగా నైనా వేసే దేవా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రభా దేవ చెప్పగలటకు సాయం చేయండి. నీ వాక్యాన్ని ప్రభా వాళ్ళ పిల్లలకి దేవ చక్కగా దేవనేస మైండ్లోకి వెళ్ళగలటకు సాయం చేయండి ప్రభా దేవనేస. అలాగే సండే స్కూల్ టీచర్స్ని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా దేవనేస. దేవానైనా జాయిన్ వారియర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా దేవనేస. ప్రభా ఈ సంఘంలో ప్రతి ఒక్క పనులను దేవ ఉంటున్నారు ప్రభా. అలాగే ప్రభా ఫిజికల్ పనులను కాకుండా ప్రభా ఆత్మీయతలను ప్రభా మీరే తోడుగా ఉండండి, సాయం చేయండి ప్రభా. ఆత్మీయ ఎదుగుదల దేవం ముఖ్యంగా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. మేమందరం ప్రభా ఆత్మీయతలు ప్రభా ఎదగలటకు ప్రభా సాయం చేయండి. ఈ సంఘంలో ఇంకా అద్భుతంగా వాడుకోనమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ఉద్యోగాలు దయచేయండి ప్రభా, చదువులలో మీరే తోడుగా ఉండి సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా దేవాననేస. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగా ప్రభా జాయిన్ భవన్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ప్రభా దీని స్వాస్థ్యంగా మీరు మాకు ఇస్తానని సెలవు ఇచ్చారు ప్రభా. మీరు ఇచ్చే దేవుడిగా ఉంటారని అనేసా మేము విశ్వసిస్తున్నాం ప్రభా దేవాననేస. దేవ మీరు కార్యాలు జరిగించండి ప్రభా దేవనేస. భవన ఓనర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, వాళ్ళని ప్రభా రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. వాళ్ళకి ప్రభా ఇచ్చిన మాట కట్టుబడి ప్రభా ఉండగలటకు మీరు కృప చూపించమని సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవాననేస. అదేవిధంగా దేవార్తో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా దేవనేస ప్రభా. అదేవిధంగా ప్రభా సంగనుకున్న ప్రభా దేవనేస కోర్ట్స్ కేసు విషయంలో ప్రభా దేవ మీరే కార్యాలను జరిగించండి ప్రభా దేవనేస. విజయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నేనేస ప్రభా దేవనేస. అదేవిధంగా ప్రభా దేవనేస ఇంకా ప్రభా బాబురావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటున్నారు ప్రభా దేవనేస. చక్కటి ఆరోగ్యాన్ని తెచ్చండి, సహాయం తెచ్చండి ప్రభా దేవనేస. సూర్యవతి గారికి ప్రభా దేవ ధైర్యంగా ఉండగలటకు ప్రభా మీరు కృప చూపించమని అడుగుతున్నాం దేవాననేస. ఆపరేషన్ ప్రభా సక్సెస్ఫుల్గా జరగలటకు మీరు సాయం చేయమని అడుగుతున్నాం, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవ. అలాగే ప్రభా వనిత కొరకు ప్రార్థిస్తున్నాం. జ్వరం ఉంటుంది ప్రభా, జలుబు ఉంటుంది ప్రభా దేవనేస. ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంది ప్రభా అనేసి వాళ్ళకి సంపూర్ణ ప్రభా దేవనేస స్వస్థత దయచేయండి దేవనేస. విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. ప్రభా నాస్ట్రిల్స్ బ్లాక్ అయి ఉంటున్నాయి ప్రభా దేవనేస. అన్ని ప్రభా మీరు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవనేస. అలాగే నేను సబ్బులు గారికి ప్రార్థిస్తున్నాం ప్రభా. జలుబు జ్వరంతో బాధపడుతున్నారు ప్రభా, చక్కటి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నేనేస. వరలక్ష్మి గారికి ప్రార్థిస్తున్నాం నేనేస. అపెండిక్స్ ప్రాబ్లం ఉంటుంది ప్రభా దేవనేస. అపెండిక్స్ అనేది ప్రభా దేవ చక్కటి ప్రభా ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా దేవనేస లివర్ ప్రభా ఉబ్బింది అంటున్నారు ప్రభా దేవ. అవన్నీ ప్రభా తగ్గుకొలటకు సాయం చేయండి నేనేస. మీ బలాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డకు ధైర్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అపెండిక్స్ ఆపరేషన్ చేయాలంటున్నారు ప్రభా దేవనేస. ప్రభా మీరు ప్రభా స్వస్థత దయచేయండి ప్రభా. ఆపరేషన్ జరగకుండానే ప్రభా దేవనేస మీరు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవ. వైద్యుల కన్నా పరమ వైద్యుడు నీవు ప్రభా దేవ. మీరే సహాయం తెచ్చండి, మీరే కార్యాలు జరిగించండి ప్రభా దేవ. అలాగే సంఘస్థుల ప్రభా ఎంతమంది ప్రభా హాస్పిటల్స్లో ప్రభా దేవ ఆరోగ్యంతో ఉంటున్నారేమో ప్రభా, వారి ప్రభా మీరే తోడుగా ఉండండి, నీడగా ఉండి సంపూర్ణ స్వస్థతలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవ. ముందుగా ప్రభా ఇప్పుడు మేము ప్రభా వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా దేవనేస వాక్యం దేవ బోధించుండగా ప్రభా మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభా. ఈ దేవనేస నీ దాసుని ప్రభా నీ ఆత్మతో అభిషేకించండి నా ప్రభా. ఎవరికైతే ప్రభా దేవ నీ వాక్యం అవసరం ఉందో ప్రభా దేవనేస ఎవరైతే బాధలలో ఉన్నారో ప్రభా వారిని మీ వాక్యం ఆదరిస్తుంది ప్రభా దేవనేస. ఎవరికైతే ప్రభా దేవనేస
కన్ఫ్యూజన్స్లో ఉన్నారు ప్రభా నేసని వాక్యం ద్వారా ప్రభా దేవనేసి వారికి క్లారిటీ ఇస్తుంది ప్రభా దేవానేసా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా దేవానేసా జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాను నాయన ప్రభా దేవ ముఖ్యంగా ప్రభా సంఘంలో ఉన్న ప్రభా యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేవనేస అలాగే సంఘస్థులు ప్రభా ఎంతమందినైనా సంఘానికి వస్తున్నారు కానీ ప్రభా దేవనేస ప్రభా రక్షణ లేక ఉంటున్నారు ప్రభా దేవనేస వారి ప్రభా దేవనేస రక్షణ దయచేయండి ప్రభా బాప్తిస్మ సాక్ష్యం దేవనేస ప్రతి ఒక్కరు తీసుకోగలటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా దేవనేస తెలిసి కూడా ఆలస్యం చేస్తున్నారు ప్రభా దేవ వారితో మీరు మాట్లాడమని ప్రభా దేవ మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి ప్రభా హెచ్చరించమని అడుగుతున్నాం ప్రభా దేవానేస ప్రభా వారు దేవానేస వారితో మాట్లాడమని మీరే నడిపించండి ప్రభా దేవ మీరే కృప చూపించండి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరు బాప్తిస్మ సాక్ష్యం కలిగి ఉండగలటకు మీరు కృప చూపించమని అడుగుతున్నాం నేను ఏసా ఏవానైనా ఇంకా ప్రభా దేవన లోకంలో ఉంచుండగా ప్రభా లోకం ప్రభా మాలకు రాకుండా ప్రభా ఈ వాక్యంతో ప్రభా దేవ ప్రతి ఒక్కరు బలంగా ఉండగలటకు సాయం చేయండి ప్రార్థనలలో అనేక నీ ప్రభా దేవనేస నీ సంఘానికి ప్రభా నీలోకి నడిపించగలటకు మీరు శక్తిని దయచేయండి బలాన్ని దయచేయండి ప్రభా దేవ ధైర్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవనేస ఇప్పుడు ప్రభా దేవనేస ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళు ప్రార్థనలు చేయించుండగానేసా వాళ్ళ ప్రార్థనలను మీరు విని ఉంటున్నారు విని దేవుడిగా ఉన్నారు ప్రభా అలాగే నెరవేరుస్తున్నారు ప్రభా దేవ విశ్వసిస్తున్నాం ప్రభా దేవ మీరు కార్యాలు జరిగిస్తున్నారు ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవనేస అదేనైనా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి మరొకసారి ప్రభా అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానేస నేనైతే ఎరగక ఉంటున్నాను కానీ మీరు సమస్తం ఎరిగిన దేవుడుగా ఉంటున్నారు ప్రతి ఒక్కరి అవసరతలు మీరు ఎరిగిన దేవుడుగా ఉంటారు మీరే నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభా వాక్యంలోకి వెళ్ళుచుండగా ప్రభా మాల అంగీకారం కానిది నీకు ఏదైతే ఉంటే ప్రభా దేవనేస దాన్ని తీసివేసేయండి దేవానేస మమ్మల్ని మేము పరీక్షించగలటకు సాయం చేయండి మాలో ఉన్న ప్రభా దేవానేస పాపన ప్రీతని ప్రభా మేము సరిచేయగలటకు ప్రభా నీ వాక్యం ద్వారా మేము సరిచేసుకోగలటకు సాయం చేసి కృప చూపించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. మనం వాక్యంలోకి వెళ్ళకముందు ఒక పాట పాడి దేవునామను మహిమపరుద్దామండి. పాట సంఖ్య 533 సదాకాలము నీతో ఉన్నదని యేసయ్య అన్న పాట పాడదాం. పాట సంఖ్య 331 331 గురి యొద్దకే పరిగెడిచిన క్రీస్తుని పిలుపుతో అన్న పాట పాడదాం. 1-3 వచనాలు పాడుకుందాం. పాట సంఖ్య 331 331. గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందురీతిని అలయక వెనుతిరుగక యేసులో కొనసాగెదం యేసుతో కొనసాగెదం యేసులో కొనసాగెదం యేసుతో కొనసాగెదం కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం నాగటి పైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగెదం కన్నీరు కాచి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటెదం నాగటి పైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగెదం కన్నీరు కాచి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటెదం ఎన్నడూ దున్నబడని భూమిని దున్నెదం ఎన్నడూ దున్నబడని భూమిని దున్నెదం కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందురీతి అలయక వెనుతిరుగక
నాశనమునకు జోగు వారిని క్రీస్తు ప్రేమతో రక్షింతును. నరకము నుండి మోక్షమునకు మార్గమేసని ప్రకటింతును. నాశనమునకు జోగు వారిని క్రీస్తు ప్రేమతో రక్షింతును. నరకము నుండి మోక్షమునకు మార్గమేసని ప్రకటింతును. నేను వెళ్ళెదన్, వెళ్ళువారిని నే పంపెదన్. నేను వెళ్ళెదన్, వెళ్ళువారిని నే పంపెదన్. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్. గురి యొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో. బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక, అలయక వెనుతిరుగక యేసులో కొనసాగెదన్. యేసుతో కొనసాగెదన్. యేసులో కొనసాగెదన్. యేసుతో కొనసాగెదన్. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఎన్నో పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాము, అలాగే ఎన్నో ప్రార్థనలు చేశాం కదా అండి. ఇప్పుడు అది మనం అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మన మధ్య బ్రదర్ అనిరుద్ గారు ఉన్నారు. వారు వాక్య ధ్యానించుండగా మనం శ్రద్ధగా విందామండి. Praise the Lord, dear brothers and sisters. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to start a new epistle, that's the epistle of Hebrews. ఈ రోజు మనము నూతన పత్రికను ప్రారంభించుకొనబోతున్నాం. అపోజినటువంటి పౌలు రాసిన హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. Our plan is to finish it in 8 weeks, so that by the year end we have done a Bible study of Hebrews as well. ఈ యొక్క సంవత్సరాంతం లోపల మరి ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రికను 8 వారాలలో ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మరి యొక్క 8 వారాలు అయ్యేసరికి ఈ సంవత్సరం కూడా అయిపోతుంది కాబట్టి 8 వారాల కాలంలో ఈ యొక్క హెబ్రీలకు పత్రిక అంతా కూడా మరి ఒక బైబిల్ స్టడీ లాగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Today we are going to look at chapter 1 and some part of chapter 2. ఈ రోజు మనము మొదటి అధ్యాయాన్ని అలాగే రెండవ అధ్యాయంలో కొంత భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. Now, many people believe that Paul is the author of this book, but there are others who think Paul is not the author. So we really don't know who authored this book. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికను గురించి మరి కొంతమంది పౌలు యొక్క పత్రిక రాశాడు అని భావిస్తారు. మరి కొంతమంది అయితే పౌలు కాదు, ఈ యొక్క పత్రికను వేరే మరి లేఖకులు రాశారు అని వారు అభిప్రాయపడుతూ ఉంటారు. But so the author is not clear, and it is also not very clear to which church it is exactly written. Location is not clear. Like Colossians, we know, Galatians, Ephesians. This one we don't know the location where the people were to whom it is written. అయితే ఈ యొక్క పత్రికను ఎవరు రాశారో మనకు స్పష్టంగా తెలీదు. అలాగే మరి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పత్రిక రాయబడిందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక గాని, గలతీలకు రాసిన పత్రిక గాని, ఎఫెసీయులకు రాసిన పత్రిక గాని వారి యొక్క ప్రాంతాలను బట్టి ఆ యొక్క మరి పత్రికలకు పేర్లు అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక అనేది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఈ యొక్క పత్రిక రాయబడింది అనే దాని మీద కూడా అంత స్పష్టత లేదు. But we know one thing, that the recipients of this letter were Jewish people, Jewish believers, and most likely the second generation of Jewish believers. అయితే ఎవరికి ఈ యొక్క పత్రిక రాయబడింది అనేది మాత్రం మనకు స్పష్టత ఉంది. ఎందుకంటే ఈ యొక్క పత్రిక
యూదులకు, హెబ్రీయులకు రాయబడింది. ప్రత్యేకించి మరి యూదులలో మరి రెండవ తరము విశ్వాసులకు ఈ యొక్క పత్రిక అనేది వ్రాయబడింది. That is why the book has been titled Hebrews, that it is written to some Hebrew people. అందుకే ఈ యొక్క పత్రిక యొక్క పేరు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అని మరి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది హెబ్రీలు యూదులైనటువంటి విశ్వాసులకు ఇది రాయబడింది కాబట్టి ఈ యొక్క పత్రికకు హెబ్రీలకు రాసిన పత్రిక అని పేరు పెట్టడం జరిగింది. How do we know that? Because the letter is filled with Old Testament examples, and it assumes that the readers have a very detailed knowledge of that Old Testament Jewish sacrificial system, the temple. That's how we know that the recipients are Jewish believers, Hebrews. ఎలాగ మనం దానిని తెలుసుకోవచ్చు? హెబ్రీలకు రాసిన పత్రిక ఇది హెబ్రీలకు మాత్రమే రాయబడింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క పత్రికను మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా వరకు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ఉదాహరణలు, పాత నిబంధనలో ఉన్నటువంటి బలి అర్పణలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క విధులను గురించి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉదాహరణల గురించి ఈ యొక్క పత్రికలో మనము పదే పదే చూస్తాం. యూదులకు పాత నిబంధనలో ధర్మశాస్త్రము మరి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి వారికి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈ యొక్క మరి పత్రిక యూదులకు మాత్రమే వ్రాయబడింది, హెబ్రీలకు మాత్రమే వ్రాయబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు. Next, after seeing author, recipients, we want to know what's the purpose of writing this letter. కాబట్టి ఈ యొక్క పత్రిక ఎవరు రాశారు, ఈ పత్రిక ఎవరి కొరకు రాశారు అనేది మనం చూసిన తర్వాత ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశ్యము, దేని నిమిత్తము ఈ యొక్క పత్రిక రాయబడింది, ఈ పత్రిక రాయడానికి గల ఉద్దేశాన్ని గురించి మనం తెలుసుకుందాం. So in this book we find the author is warning believers many times and also encouraging believers a lot. So the purpose of this epistle looks like that he is writing to a group of believers who are actually drifting away, who are getting cold, and he is trying to encourage them and warn them through this letter. ఈ యొక్క పత్రిక అంతట్లో మనం చూసినప్పుడు ఈ యొక్క పత్రిక రాస్తున్నటువంటి రచయిత మరి ఆ యొక్క విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ వారిని ప్రోత్సహిస్తాడు, వారిని కొన్నిసార్లు హెచ్చరిస్తాడు. ఎందుకంటే మరి వారు విశ్వాసంలో నుంచి పక్కదారికి తొలగిపోవడము, వారి విశ్వాసంలో చల్లారిపోవడము, ఇలాంటి విషయాలు ఆయనకు తెలియచేయబడతాయి. కాబట్టి ఆ యొక్క రచయిత ఆ యొక్క విశ్వాసులను హెచ్చరిస్తూ, ఆ యొక్క విశ్వాసులను ప్రోత్సహిస్తూ, ఆ యొక్క విశ్వాసులను మరలా తిరిగి సరైనటువంటి మార్గంలోనికి వారిని తీసుకుని రావడానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు, విషయాలను గురించి ఈ యొక్క పత్రికలో రాయడం అనేది మనం చూస్తాం. So let us first just we will see many verses just to understand the situation of these believers and what was happening before we start studying. So that will give us a good background of why this letter was written. కాబట్టి ఇప్పుడు కొన్ని వచనాలు మనం చూద్దాము. ఈ యొక్క పత్రిక అధ్యయనము మనం ప్రారంభించక ముందు కొన్ని వచనాలు మనం చూద్దాము. ఆ యొక్క వచనాలు చదవడం ద్వారా ఈ యొక్క పత్రిక మరి రాయబడినటువంటి ఉద్దేశము, ఈ యొక్క పత్రిక రాయబడినటువంటి నేపథ్యము, దాని గురించి మనకు కొంత అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క పత్రిక అధ్యయనం అనేది మనం ప్రారంభం చేసుకుందాం. So let's start. So we'll start with chapter 2 where we find the first reference. రెండవ అధ్యాయంలో నుంచి మనం ప్రారంభించి చేసుకుందాం. రెండవ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుదాము. అక్కడ మనకి ఈ పాత నిబంధనకు సంబంధించినటువంటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది. So chapter 2, first 3 verses, let's read. We must pay the most careful attention, therefore, to what we have heard, so that we do not drift away. రెండవ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. So you see here the writer is seeing them drifting away or neglecting, and he says that you must pay careful attention, you must be very careful to what you have heard so that you don't drift away. So that means he is observing them drifting away due to certain situations. చూడండి, ఇక్కడ మరి రచయిత రాస్తూ అంటున్నాడు, మీరు కొట్టుకొని పోకుండా విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు అనేటువంటి మాట రాస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రచయిత ఆ యొక్క విశ్వాసమైనటువంటి వారు విశ్వాసంలో పక్కదారికి వెళ్ళిపోవడము, లేదా విశ్వాసంలో వారు కొట్టుకొని పోవడము, ఇలాంటివి
గమనించాడు కాబట్టి వారు యొక్క విషయాల్లో జాగ్రత్త పడాలి. మీరు విశ్వాసంలో నుంచి పక్కదారికి వెళ్ళిపోకూడదు, మీరు విశ్వాసంలో కొట్టుకొని పోకూడదు, లేదా విశ్వాసంలో నుంచి మీరు పక్కదారి తొలగి మీరు విశ్వాసం నుంచి తొలగిపోకూడదు అనేటువంటి మరి విషయాలను వారికి తెలియజేస్తూ మీరు ఆ విషయంలో జాగ్రత్త పడాలి, మీరు వాటిని విడిచిపెట్టకండి అని మరి వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క మాటలు రాస్తూ ఉన్నాడు. Verse 3, he says, how shall we escape if we ignore so great a salvation? 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అనేటువంటి మాట మనం చూస్తాం. So as just by coming to the beginning of 2nd chapter, we realize that, okay, so these Christians, these believers are drifting, ignoring and neglecting. That's their situation now. కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయము ప్రారంభంలో మనం చదివినటువంటి యొక్క వచనాలను మనము గమనించడం ద్వారా ఈ యొక్క విశ్వాసమైనటువంటి వారు విశ్వాసాన్ని నిర్లక్ష్య పెట్టేటువంటి వారుగా ఉన్నారు. తమ యొక్క విశ్వాసాన్ని విడిచి పక్కదారి పట్టినటువంటి వారుగా వీరు ఉన్నారు అనేటువంటి విషయము అనేది మనకు అర్థమవుతుంది. See, we don't write a letter asking such questions to people who are already valuing salvation, already pressing on. So he's writing that don't drift away, don't ignore. That shows that they are drifting and ignoring. చూడండి, మరి విశ్వాసంలో స్థిరముగా ఉన్నటువంటి వారిని, విశ్వాసంలో బలముగా ఉన్నటువంటి వారిని, రక్షణను గౌరవించేటువంటి వారికి మరి ఇలాంటి విషయాలు ఎవరు రాయరు కదా. ఎందుకంటే ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు పౌలు చాలా స్పష్టంగా, లేదా ఈ యొక్క రచయిత చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మరి మీరు విన్నటువంటి విషయాలను మీరు విడిచి పక్కదారి తొలగిపోకుండా మీరు జాగ్రత్త పడండి అని వారిని హెచ్చరిస్తూ వారిని మరి వారికి మరలా ప్రోత్సాహాన్ని ఈ యొక్క రచయిత ఇస్తున్నాడు. And see, now let's move to chapter 3. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి రండి. Chapter 3 verse 6. There he says, Christ is faithful as a son over God's house, and we are his house if we indeed hold firmly to our confidence and the hope in which we glory. If we hold firmly. చూడండి, 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి మరి గమనించండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూడండి, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల అనేటువంటి మాట ఇక్కడ గమనించండి. So you see, it is very clear that they were in danger, that they were not holding to the confidence and hope. They were letting it go, slipping it away. They were cooling down. చూడండి, ఇక్కడ మరి వారు విశ్వాసంలో స్థిరులుగా ఉన్నట్లు మరి రచయితకు కనిపిస్తున్నది. వారు చల్లారిపోతున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే మరి తుదమట్టుకు స్థిరముగా ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల అనేటువంటి మాట ఇక్కడ రచయిత మరి ఉపయోగిస్తున్నాడు. కాబట్టి మీరు చల్లారిపోకండి, మీరు చివరి వరకు కూడా ఈ యొక్క విశ్వాసంలో మీరు స్థిరంగా నిలబడండి అని చెప్తూ ఉన్నాడు వారికి. And then verse 12 and 13, chapter 3, 12 and 13, he says to the believers, he says, take care, brethren, lest there should be in one of you an evil, unbelieving heart, in falling away from the living God. But encourage one another each day, as long as it is called today, lest any one of you be hardened by the deceitfulness of sin. చూడండి, 12వ వచనము అలాగే 13వ వచనం కూడా నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. So you see, he's saying to the believers that let there be no one who falls away from living God. Because of sin, his heart becomes hardened. So encourage each other every day. ఇక్కడ చెప్తున్నాడు రచయిత, మరి మీలో ఎవరు కూడా మరి హృదయ కాఠిన్యము చేత జీవము గల దేవునికి మీరు దూరం అయిపోతారేమో జాగ్రత్త
ఒకరికి ఒకరు మీరు ప్రోత్సహించుకోండి, ఒకరికి ఒకరు మీరు బుద్ధి చెప్పుకోండి అని ఆ యొక్క విశ్వాసులకు ఈ యొక్క రచయిత తెలియజేస్తున్నాడు. See, the reason why we are seeing all these verses is to understand his tone and the situation of his writers and the purpose of his writing, that why he is writing. He wants to encourage them, shake them, and warn them. చూడండి, ఎందుకు ఈ యొక్క వచనాన్ని మనం చూస్తున్నామంటే, ఈ రచయిత యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క రచయిత మరి ఏ దృక్పథంతో, ఏ ఉద్దేశంతో ఈ యొక్క పత్రికను రాశాడో మనం అర్థం చేసుకోవడానికి ఆ యొక్క విశ్వాసులకు ఈ యొక్క విషయాలను తెలియచేయడంలో రచయిత కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆలోచనను మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చదువుతూ ఉన్నాం. Now let's see chapter 4, verse 1. ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. Chapter 4, it says that while the promise of entering his rest remains, let us fear lest any one of you be judged to have failed to reach it. 4వ అధ్యాయము మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. Again, he's saying, see, there were many people whom God brought out of Egypt, but not all were able to enter that rest. Their bodies fell away. So be careful that you enter your salvation and not fail to reach it. చూడండి, ఇక్కడ కూడా మరలా పాత నిబంధనకు సంబంధించినటువంటి ఉదాహరణను రచయిత మరి ఉద్ఘాటిస్తున్నాడు. ఆ యొక్క ఐగుప్తు దాస్యత్వంలో నుంచి మరి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారికి ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు ఇచ్చాడో ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా అనేకులు మరి మార్గ మధ్యంలోనే వారు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ అనేటువంటి వాగ్దానంలో ప్రవేశించకుండా మీరు కూడా అలాగా వెనక్కి జారిపోతారేమో, జాగ్రత్త. ఆ యొక్క వాగ్దానంలో ప్రవేశించడానికి మీరందరూ కూడా మరి ఆ యొక్క వాగ్దానంలో ప్రవేశించవలసిన వారుగా ఉన్నారు అని వారికి తెలియజేస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు. Now move to chapter 5 and verse 11. In verse 11, this is what he says. He's telling that about this time, about this we have much to say, but it is hard to explain since you have become dull of hearing. 5వ అధ్యాయము 11వ వచనము చూద్దాం ఇప్పుడు మనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. So when somebody becomes dull of hearing means not that they are not understanding, but that sense of importance and urgency goes away. They hear it and they just forget it. It has lost its interest. So he's saying you have become dull of hearing. చూడండి, ఇక్కడ వినుటకు మందులైనందున అనేటువంటి మాట గమనించండి. ఎప్పుడైనా సరే మరి ఎవరైనా ఈ యొక్క వినే విషయంలో మందులు అయినట్లయితే, వారు ఆసక్తి చూపకపోయినట్లయితే వారు వింటారు, కానీ అది వారి యొక్క చెవులలో లేదా వారి యొక్క మరి మనసులోనికి అది వెళ్ళదు. వారికి మరి ఈ చెవితో విని ఆ చెవితో వారు వదిలేసేటువంటి వారుగా ఉంటారు. ఆ యొక్క విషయము వారికి ఎందుకు చెప్పబడింది, ఆ యొక్క విషయంలో మరి వారు నేర్చుకోవాల్సింది ఏంటి, ఆ యొక్క విషయంలో వారికి మరి ఏదైనా హెచ్చరిక ఉందా, ఇలాంటివి వారు పట్టించుకోరు. వారు కేవలము విని వదిలేసేటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడైతే వినుటకు మందులైనటువంటి వారుగా ఉంటారు అని మరి ఉంటారో. కాబట్టి ఆ యొక్క విషయంలో మీరు మందులుగా ఉండకండి, వినే విషయంలో మందులుగా ఉండకండి అని మరి ఇక్కడ ఆ యొక్క రచయిత తెలియజేస్తూ ఉన్నాడు వారికి. Now see in verse 12, next verse, he says, though by this time you ought to be teachers, you have need again for someone to teach you the elementary principles of the oracles of God. You need milk, not solid food. So he's saying by this time you should have known very well, you should have been able to tell to others, but you have not grown, you still need milk. చూడండి, 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. చూసారా, ఇక్కడ వారికి బలమైనటువంటి ఆహారం తీసుకునేటువంటి వారుగా మీరు లేరు, మీకు ఇంకా కూడా పాలే మీకు ఆహారంగా పెట్టవలసి వస్తుంది. అలాంటి స్థితిలోనే మీరు ఉండిపోయారు అని రచయిత చెప్తూ ఉన్నాడు. And then let's move to chapter 6 now and see verse 1. There he says that, therefore let us leave the elementary doctrines of Christ and go on to maturity. He's calling them, let's
leave all the basic things and let's go on to maturity, grow up. చూడండి 6వ అధ్యాయము 2వ వచనం చివరిలో గనక మీరు చూసినట్లయితే క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదుము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం రచయిత చెప్పడం ద్వారా. And then see 7 to 9, where he gives an example to them, a warning. He says in verse 7 that the land that drinks in the rain, often falling on it, and that produces a crop useful for those for whom it is farmed, receives the blessing of God. He's taking an example of a land where God frequently sends rains and blesses that land. So what happens? It produces a crop for the farmer and it receives the blessing. చూడండి 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. ఎట్లనగా భూమి తన కొరకు తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇక్కడ ఒక ఉదాహరణ మరి రచయిత వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే ఒక భూమిని గురించినటువంటి ఉదాహరణ, ఒక పంట భూమి. దేవుడు దాని మీదకి మరి వర్షాన్ని పంపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పంట భూమి మరి ఆ యొక్క విత్తనాలు ఎవరైతే విత్తారో వారి కొరకు ఎలాగైతే పంటను అది పండించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అది పొందుకుని ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ యొక్క మరి తనలో మరి పంట పండించేటువంటి వారికి ఎలాగా అందిస్తుందో అనేటువంటి ఉదాహరణను ఇక్కడ రచయిత తెలియజేస్తున్నాడు. And but verse 8, he says, but the land on which God is sending rain often, if it produces thorns and thistles, it's worthless and in danger of being cursed. In the end, it will be burned. 8వ వచనం, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందిన దగును, తొదకది కాల్చివేయబడును. And verse 9, he says, even though we speak like this, dear friends, we are convinced of better things from you, things that accompany salvation. But he gives that warning and he says that I'm convinced that you will have better things you will produce better things in your life, things that accompany salvation. 9వ వచనం చూడండి, ఆ యొక్క ఉదాహరణ తెలియజేస్తూ 9వ వచనంలో ఈ యొక్క మాట చెప్తున్నాడు రచయిత. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నను, మీరెంతకంటే మంచిదియు రక్షణార్థమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. కాబట్టి ఆ యొక్క భూమి మరి ఏ విధంగా అది మంచి పంట పండించి మరి తనను పండించేటువంటి వారికి అది ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వచనం ఇస్తుందో, అలాగే మీరు కూడా మరి ఇంకా దానికంటే శ్రేష్టమైనదైనటువంటి రక్షణార్థమైనటువంటి ఫలాలు మీరు ఫలిస్తారు అనేటువంటి స్థితిలో మీరు ఉన్నారు అనే దాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు రచయిత. Then let's move on to chapter 10, because in between chapters he will explain how Lord Jesus is our high priest, and finally he'll conclude in chapter 10. So let's go on to chapter 10 now. ఇప్పుడు 10వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాలు 7, 8, 9 అధ్యాయాల్లో యేసు ప్రభువారు ఎలాగున మనకి మరి ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నారు అనేటువంటి ఆ విషయాలను గురించి ఇక్కడ రచయిత వివరిస్తాడు. ఇప్పుడు 10వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. And see verse 23 and 24. 23, 24 వచనాలు. And chapter 3, 23. He says, let us hold fast the confession of our hope without wavering, for he who promised is faithful. And let us consider how to stir up one another to love and good work. 10వ అధ్యాయము 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. So again you see, after explaining how Lord Jesus is our great high priest, says let us hold fast to our hope, right? And let us also encourage one another amidst you. చూసారా, మరి ఇక్కడ కూడా 24 మరి చెప్తున్నాడు, మనము వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కనుక మనము ఒకరికొకరము మనం ప్రోత్సహించుకుంటూ ఆ యొక్క వాగ్దానాలను మనం గట్టిగా పట్టుకుందామని చెప్తున్నాడు. And then let's move to chapter 12. 12వ అధ్యాయం క్షమించు. And in chapter 12, in the beginning, he will say that in chapter 11 he will give example of many people, how they ran their races, lived their lives, and now they have received God's commendation for their lives. In chapter 11, first he gives a lot of examples to them,
11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయం అంతట్లో కూడా అనేకమైనటువంటి ఉదాహరణలు, విశ్వాసుల వీరులకు సంబంధించినటువంటి ఉదాహరణలు చెప్తూ వారు ఎలాగ తమ యొక్క విశ్వాస జీవితంలో వారు ముందుకు కొనసాగారు, దేవుని యొక్క మెప్పు వారు పొందుకున్నారు అనేటువంటి విషయాన్ని గురించి అనేక ఉదాహరణలు 11వ అధ్యాయంలో రచయిత తెలియజేస్తాడు వారికి. And then in chapter 12, again, he says that since we are surrounded by such a great, verse 1, cloud of witnesses, let us throw off everything that is hindering, the sin that is easily entangling, and let us run with perseverance the race marked out for us, fixing our eyes on Lord Jesus, the author and finisher of our faith. అందుకే 12వ అధ్యాయము ప్రారంభంలో ఇలా చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను, గమనించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. And then in verse 12 and 13, same Hebrews chapter 12, he will say, strengthen your hands that are weak, knees that are feeble, make straight path for your feet, so that the limb which is lame may not be put out of joint, rather be healed. 13 వచనాలు ఇదే 12వ అధ్యాయం నుంచి నేను చదువుతాను, గమనించండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, కుంటి కాలు బెనకక బాగుపడ నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేసుకొనుడి. So with these verses in each chapter, see what is the image we get here. If you see, he's saying that they are having weak hands, feeble knees, they have crooked paths. చూడండి, ఈ యొక్క వచనాలు అన్ని చదవడం ద్వారా మనము మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి వారు సరైనటువంటి విధంగా వారి విశ్వాసమును వారు మరి పాటించలేకపోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వడలిన చేతులను మరి సడలిన మోకాళ్లను బలపరచండి, మరి కుంటికాలు వెనకక మరి అది సరిగా ఉండాలి అంటే మీ యొక్క మార్గాలను మీరు సరి చేసుకోండి. మీ యొక్క మార్గాలు ఎగుడు దిగుడుగా కాకుండా సరళమైనటువంటి మార్గంగా, ఒక మంచి మార్గంగా మీరు మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నాడు. Then earlier we read that in chapter 12 verse 1 that they have sins that are entangling them, weights that are hindering them. అలాగే 12వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా ప్రారంభ వచనాల్లో, మరి కొన్ని చిక్కులు పెట్టి పాపాలు వారి మధ్యలో ఉన్నాయి, అలాగే కొన్ని భారాలను వారు మోస్తూ ఉన్నారు. Then chapter 10 we read how their faith is wavering. He's saying hold fast because he who has promised is faithful. అలాగే 10వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా వారి యొక్క విశ్వాసము అనేది మరి అది మరి అస్థిరంగా ఉంది, కాబట్టి మీ యొక్క విశ్వాసాన్ని మీరు స్థిరంగా కలిగి ఉండండి, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. In chapter 6 he said that he is expecting things that accompany salvation in their lives, works that accompany salvation. అలాగే 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి రీతిగా వారి యొక్క జీవితాల నుంచి రక్షణార్థమైనటువంటి క్రియలు, రక్షణార్థమైనటువంటి పనులను మరి యొక్క రచయిత ఆశిస్తున్నాడు అనే ఉద్దేశాన్ని వారికి తెలియజేయడం మనం చూసాం. In chapter 6 he also says that leave elementary teaching, press on to maturity in Christ. అలాగే 6వ అధ్యాయంలో కూడా మరి మనం ఇంకొక విషయాన్ని చూసాం, అదేంటంటే మరి ఆ యొక్క మూల పాఠాలు మీరు విడిచిపెట్టి ఇంకా లోతైనటువంటి పాఠాల్లోని మీరు వెళ్ళండి అనేటువంటి పరిణితి చెందినటువంటి బోధనలు మీ పాఠాలను మీరు నేర్చుకోండి అనే విషయాన్ని చెప్పడం మనం చూసాం. In chapter 5 we read how he said that you have become dull of hearing, you still need milk and cannot take in solid food. అలాగే 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే రచయిత చెప్తాడు, మీరు మరి వినుటకు మందులై ఉన్నారు కాబట్టి మరి మీకు మరి తేలికైనటువంటి ఆహారమే మీకు పెట్టడం జరుగుతుంది, కానీ బలమైనటువంటి ఆహారం మీకు మరి ఇవ్వలేకపోతున్నాము అనే విషయాన్ని అక్కడ చెప్తాడు. Then in chapter 4 he warns them that make sure nobody fails to enter the rest. అలాగే 4వ అధ్యాయంలో మనం చూసాం కదా, మీరు విశ్రాంతిలో ప్రవేశించకుండా మీరు మరి ఫెయిల్ అయిపోతారేమో, మీ గురించి జాగ్రత్త పడండి అని చెప్తాడు. Chapter 3 again he warns us, take care brethren that nobody may fall away from God or be hardened by the deceitfulness of sin. అలాగే మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి మీరు సజీవమైనటువంటి దేవుని దగ్గరికి రాకుండా మీరు ఎవరైనా తప్పిపోతారేమో, మీరు ఎవరైనా జారిపోతారేమో, జాగ్రత్త, మరి పాపము చేత మీ యొక్క హృదయాలు కఠినమైపోతాయేమో, జాగ్రత్తగా చూసుకోండి అనే విషయాన్ని గురించి వారిని హెచ్చరిస్తాడు. Chapter 2 we read he said we should be careful to
see what we are listening, so we don't drift away, don't neglect this great salvation. అలాగే 2వ అధ్యాయంలో మరి మనం ఏం వింటున్నామో దాని గురించి మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ యొక్క గొప్ప రక్షణను మనము నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు అనే విషయాన్ని గురించి వారిని హెచ్చరిస్తాడు. So you see, the believers were getting old, or they were drifting away through life and becoming so-called spiritually lazy, and the writer is trying to encourage them and warn them. చూడండి మరి ఇక్కడ మరి యొక్క విశ్వాసులైనటువంటి వారు పెరుగుతున్న కొద్దీ వారు ఆత్మీయంగా మందులైపోతున్నారు. ఆత్మీయంగా మరి వారు బద్ధకస్తులుగా మారిపోతున్నారు. అందుకే మరి మీరు జారిపోకుండా జాగ్రత్త పడండి. మీరు విశ్వాసంలో నుంచి కొట్టుకొని పోకుండా మీరు జాగ్రత్త పడండి అని జాగరూకులై మీరు ఉండండి అనేటువంటి విషయాల గురించి వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క పత్రికను రాస్తున్నట్లుగా మనము గమనించాలి. And the writer will use lot of ways, at least 7 to 8 ways, to encourage them by telling so many things and by giving some warnings. He will try his best to encourage them. ఈ యొక్క రచయిత మరి యొక్క పత్రికలో మనం చూసినట్లయితే మరి అనేక విధానాలుగా మరి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. విశ్వాసమైనటువంటి వారిని మరి ఒక 7-8 విధాలుగా వారిని ప్రోత్సహిస్తాడు. వారిని మరి మరి విశ్వాసంలో వారిని బలపరచడానికి, విశ్వాసంలో వారు దిగజారిపోకుండా, విశ్వాసంలో వారు జారిపోకుండా, విశ్వాసంలో వారు దృఢంగా నిలబడడానికి వారిని ఎంతగానో ఈ యొక్క పత్రికలో వారిని ప్రోత్సహిస్తూ వారి కొరకు ఈ యొక్క పత్రికను రాస్తాడు. And we are going to see all those ways by God's help, how he is encouraging them, what all arguments and facts he presents to encourage them. కాబట్టి దేవుడి కృప వలన మనము ఆ యొక్క విధానాలన్నీ కూడా వారిని ఏ విధంగా ఈ యొక్క రచయిత ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క విధానాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. మరి ఈ యొక్క మరి పత్రికలో మరి ఆ యొక్క మార్గాలన్నింటినీ కూడా మనము మరి వాటి గురించి అధ్యయనం చేద్దాం. See, some of them let's see, and let's see. The first is in chapter 2, how he tries to encourage them. మొదటి విధానము మరి 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తది. ఎలాగున ఈ యొక్క రచయిత మరి ఆ యొక్క విశ్వాసాలను ప్రోత్సహిస్తున్నాడు అనే విషయం గురించి. In chapter 2, he says that in verse 2, that the message that was spoken in the Old Testament was spoken by angels, and it was binding, and every violation and disobedience received its just punishment. చూడండి 2వ అధ్యాయము 2వ వచనంలో రచయిత చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఆయన ఇలా చెప్తూ ఉంటాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. So he's saying the earlier Old Testament message, they were Jewish believers, that was given by angels. I mean, the angels for the mediators, God gave to angels and they gave to people. And that message was very important, and they were very aware of all that happened in Old Testament when people were careless towards that message. And now he says in verse 3, how shall we escape if we ignore so great salvation? In what way? Because this salvation was announced by Lord Jesus himself. చూడండి మరి ఈ యొక్క వచనాన్ని రాస్తున్నటువంటి రచయిత యొక్క ఉద్దేశము మరి వారికి ఆ యొక్క విశ్వాసులకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరి దేవుడు మరి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుని యొక్క సమాచారాన్ని, దేవుని దగ్గర నుంచి ఒక వార్త వారికి పంపించాలనుకున్నప్పుడు దేవుడు దేవదూతల ద్వారా ఆ యొక్క వార్తను వారికి తెలియచేసేటువంటి వాడు. దేవుడు దేవదూతలకు చెప్తే దేవదూతలు ఆ యొక్క మరి సమాచారాన్ని తీసుకుని వచ్చి ఆయా వ్యక్తులకు మరి ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి సంఘటనలు మనం పాత నిబంధనలో చూస్తాం. మరి మీకు ఆ యొక్క విషయాలన్నీ కూడా మీకు తెలుసు కదా. మీకు పాత నిబంధనలో దేవదూతల ద్వారా మరి దేవుడు తన ప్రజలతో మాట్లాడిన మాట మీకు తెలుసు కదా. అయితే మరి ఇంత గొప్ప రక్షణను మనం ఎలా నిర్లక్ష్యపడతాము అని ఇక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు. అంటే దాని యొక్క ఉద్దేశము, రక్షణ అనేది దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అది బయలుపరచబడింది. దేవదూతలు చెప్పినటువంటి మాటలే మీరు తన ప్రజలకు దేవుడు తెలియచేశాడు దేవదూతల ద్వారా అన్నటువంటి విషయాన్ని మీరు నమ్మినప్పుడు, దేవుడు తన కుమారుని ద్వారా ప్రకటించబడినటువంటి రక్షణను మనం ఎలా నిర్లక్ష్యం చేస్తాము అని
విశ్వాసులు అనేటువంటి ఆ యొక్క హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులను ఇక్కడ రచయిత ప్రశ్నిస్తున్నాడు. And in chapter 1, verse 1, he says this also, that in past God spoke to us through prophets, but now he is spoken by his son. So one of the reasons we need to be very careful, he says, you need to be careful of what you are hearing, give it the right weightage, is because this message is spoken by Lord Jesus. He himself came and died on the cross. చూడండి, మొదటి అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా మరి తన ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు మరి ఈ కాలమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడును అనేటువంటి మాటతో ఈ యొక్క పత్రికను ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా ఆ యొక్క రక్షణను ఆయన మనకు బయలుపరిచాడు. కాబట్టి మనము ఆ యొక్క రక్షణను కలిగి ఉన్నాం. కాబట్టి మనం వేటిని వింటున్నాము, ఎలా వింటున్నాము అనే వాటి విషయంలో మనము చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుని కుమారుని ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి ఈ యొక్క రక్షణను మనము నిర్లక్ష్య పెడితే మనకంటే దౌర్భాగ్యులు వేరే వాళ్ళు ఉండరు అని వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క మాటలను తెలియజేస్తున్నాడు. And then he spends the whole chapter 1 and some part of chapter 2 and 3 also just to show that God has spoken by his son and the glory of Lord Jesus, who he was. He is not comparable to any angel or any prophet, even Moses. It is his son. And because the message is spoken by son, because the son himself is the message, we need to take heed to this message. That's how he encourages, by showing the glory of Lord Jesus in chapter 1 and part of chapter 2 and 3. కాబట్టి మొదటి అధ్యాయం అంతట్లో కూడా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గురించి మరి మాట్లాడుతూ ఆ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాల గురించి 2వ అధ్యాయంలో కొంత, అలాగే 3వ అధ్యాయంలో కొంత భాగము వరకు కూడా మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క రచయిత మరి వివరిస్తూ ఈ 2-3 అధ్యాయాలు మొదటి అధ్యాయానికి అనుసంధానంగా ఈ 2-3 అధ్యాయాలు ఆయన రాసి ఉన్నారు. కాబట్టి మొదటి అధ్యాయం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గురించి ఆయన వర్ణిస్తూ రాస్తూ మరి ఆయన చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభువారికి మరి సమానంగా ఎవరు లేరు. దేవదూతలతో ఆయన సమానుడు కాదు, మరి మోషేతో కూడా ఆయన సమానుడు కాదు. వారందరికంటే కూడా ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క మహిమ ఆయనలో ఉంది. దేవుని యొక్క మహిమ యొక్క మరి ఆయన తేజస్సు అనేటువంటి విషయాన్ని గురించి వర్ణిస్తూ ఈ యొక్క మొదటి అధ్యాయం అంతట్లో యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా దాని గురించి రచయిత వివరిస్తూ ఉంటాడు. Then second, he talks about the greatness of salvation in chapter 2, and he says that the believers are going to rule the world to come. It is not to the angels that God has put everything. It is chapter 2 verse 5. It is not to angels that he has subjected the world to come, about which we are speaking. It is to humans, those who inherit salvation. So that is why there is such a great calling. So you need to be careful with your salvation. Those who inherit salvation will rule the world to come. కాబట్టి ఈ యొక్క విషయాల గురించి మరి రచయిత వివరిస్తూ మరి మీ యొక్క రక్షణ గురించి మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మరి రాబోయే కాలంలో ఎవరైతే రక్షణ పొందుకున్నారో వారికి మాత్రమే దేవుడు రాబోయే కాలంలో పరిపాలన అనేది ఇస్తాడు. దేవదూతల కొరకు దానిని ఆయన సిద్ధపరచలేదు, కానీ రక్షణ కలిగి ఎవరైతే ఉన్నారో వారి కొరకే దేవుడు దానిని సిద్ధపరచాడు అనేటువంటి మాటను తెలియజేస్తాడు. చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి రాబోయే కాలంలో మరి భవిష్యత్తులో మరి ఏదైతే ఉందో అది దేవుడు రక్షణ ఎవరైతే పొందుకున్నారో వారి కొరకు దానిని దేవుడు నియమించాడు. కాబట్టి ఈ యొక్క రక్షణ విషయంలో మనము చాలా జాగ్రత్త పడవలసినటువంటి వారంగా ఉన్నాము. ఈ యొక్క రక్షణ విషయంలో మనము చాలా ఖచ్చితంగా ఉండవలసినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి మాటను ఇక్కడ మరి ఆ యొక్క రచయిత ఆ యొక్క విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. Then in chapter 3 and 4, he will encourage them by showing that God is faithful, his promises are true. And he says, God has promised you a rest. You need to believe God's promises so that you enter into that rest. God has promised help. So he takes examples of Old Testament, how they did not trusted God's promises, and how we need to trust God's promise and God will take us to that rest. So that's how using promises of God, he encourages people. 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలో కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఉదాహరణను తీసుకుంటూ మరి దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన యందు మనము మరి నమ్మిక కలిగి ఉండాలి.
దేవుడు వాగ్దానం చేస్తే ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆ యొక్క వాగ్దానం నెరవేరాలంటే మనము ఆయన యొక్క వాగ్దానాలందు మనం నమ్మిక ఉంచవలసినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి విషయాలను గురించి 3-4 అధ్యాయాల్లో ఆయన తెలియజేస్తాడు. మరి 4వ అధ్యాయంలో మనం క్షమించాలి. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మరి ఏ విధంగా మరి ఆయన మరి వాగ్దానం చేసినప్పుడు దానిని నమ్మకుండా కొంతమంది విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారో అలాగనే మనం ఉండకూడదు. దేవుని యొక్క వాగ్దానం మనం నమ్మి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క విశ్రాంతిలోనికి మనం అందరము ప్రవేశించవలసినటువంటి వారంగా ఉన్నాము. అలా మనం ప్రవేశించాలి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము నమ్మవలసినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి మాటలను మరి అధ్యాయంలో మనం చూస్తాం. Then in from chapter 4, he shows that Lord Jesus is our high priest who is able to help us when we are tempted. We can draw near to him. We can go to the throne of grace and receive help. So he shows that we have all the help that we need. We need to draw near. And that's how he encourages that even though your situation is difficult, but you have Jesus as your high priest who knows everything, who has gone through everything. 4వ అధ్యాయంలో మరి రచయిత చెప్తూ ఇంకా అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నారు. ప్రధాన యాజకుడిగా ఆయన మనకు మరి ఆయన మనకు సహాయం చేస్తారు. ఒకవేళ మనము కష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనము ధైర్యంగా గనక ఆయనను మనం ఆశ్రయించినట్లయితే, ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే మరి ఆయన మరి మన వలే ప్రతి బలహీనతలో కూడా మరి ఆయన మరి ప్రయాణం చేశాడు. మరి మన యొక్క ప్రతి కష్టము కూడా మన యొక్క ప్రతి బాధ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా మనకు సహాయకరంగా ఆయన ఉన్నాడు. కాబట్టి మరి ఆయనను మనం ప్రతి పరిస్థితిలో కూడా ఆశ్రయించవలసినటువంటి వారంగా ఉన్నాము. ఆయనే మన యొక్క ప్రధాన యాజకుడు అనే విషయాన్ని 4వ అధ్యాయంలో స్పష్టపరుస్తాడు రచయిత. And then he builds on that till chapter 10, explaining how Jesus is able to save everyone. Save means protect them from every kind of sin and give them victory. Everyone who comes to God through him. So he spends from chapter 4 to chapter 10 on explaining Lord Jesus as our great high priest. కాబట్టి 4వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రధాన యాజకుడు అనేటువంటి విషయాన్ని పునాదిగా చేసుకుని, అనే విషయాన్ని మూలంగా చేసుకుని, ఆయన ఎలాగున మరి మనకు ప్రతి సమయంలో కూడా ఆయన మనకు సహాయం చేసేటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడో అనే విషయాన్ని గురించి 4వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు కూడా మరి రచయిత మరి వివరిస్తూ ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువారు మనకు ఎలాగున ఆయన సహాయం చేస్తారు, ఆయన మనకు ఎలాంటి ప్రధాన యాజకుడిగా, మన యొక్క బలహీనతలో ఆయన మనకు సహాయపడేటువంటి ప్రధాన యాజకుడిగా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని గురించి మరి మనకు వివరించడానికి 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా రచయిత మరి రాస్తూ ఉంటారు ఈ యొక్క విషయాలన్నీ కూడా. And then in chapter 11 he encourages them by showing a list of which he calls great cloud of witnesses. He shows a great list and says how even though they were imperfect, they pressed on and how God helped them to finish their race. So they should also run with perseverance, looking unto Lord Jesus and all these witnesses. So he gives a lot of examples to encourage them. 11వ అధ్యాయం మనం చూసినప్పుడు గొప్ప సాక్షి సమూహము అనేటువంటి ఆ యొక్క మాట ఏదైతే ఉందో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో, ఆ యొక్క గొప్ప సాక్షి సమూహంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి విశ్వాసుల గురించి 11వ అధ్యాయం అంతా కూడా రచయిత మనకు వివరిస్తూ వారి యొక్క జీవితాల్లో వారు ఎలాగున తమ యొక్క విశ్వాసం ద్వారా వారు కార్యాలు చేశారు, విశ్వాసం ద్వారా తమ యొక్క జీవితాల్లో వారు ఎలాగ ముందుకు కొనసాగినటువంటి వారుగా వారు ఉన్నారు అనేటువంటి మరి ఉదాహరణలు 11వ అధ్యాయంలో రచయిత మనకు వివరిస్తాడు. And then he also encourages them by giving a warning in chapter 12 that our God is like a consuming fire. And if we don't persevere to the end, we have a fearful end. And and because what we are receiving is a kingdom that cannot be shaken. So let us hold fast. So he gives them that warning also. కాబట్టి 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఒక హెచ్చరిక కూడా మరి యొక్క రచయిత ఈ విశ్వాసులకు తెలియజేస్తాడు. మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు కాబట్టి మనము అంతము వరకు కూడా మరి మనము స్థిరముగా మన యొక్క విశ్వాసంలో మనం కొనసాగే వారంగా ఉండాలి. ఒకవేళ అంతము వరకు కూడా మనం స్థిరంగా కొనసాగలేకపోయినట్లయితే మరి మన యొక్క అంతం అనేది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ రాజ్యంలో అయితే ప్రవేశించబోతున్నామో ఆ రాజ్యము అది కదలనటువంటి రాజ్యము, అది స్థిరమైనటువంటి రాజ్యముగా ఉంది. కాబట్టి
ఆ యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే అంతము వరకు మనము కూడా మన విశ్వాసంలో మనము స్థిరమైనటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనేటువంటి ఒక హెచ్చరికను మరి వారికి తెలియజేస్తాడు. And lastly, he encourages them by asking one another among them as they fellowship to encourage one another. He says that let us encourage one another, let us exhort one another, let us not give up meeting. So he commands each one of them to encourage each other. That's another way he encourages them. మరి ఒక విధంగా మరి వారిని యొక్క రచయిత ఎలాగ ప్రోత్సహిస్తాడంటే, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి, మిమ్మల్ని మీరే బలపరచుకోండి, మీరు సహవాసంగా కూడుకోవడం మీరు మానవద్దు, మీరు మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ధైర్యపరచుకోండి, ఒకరికి ఒకరు మరి బుద్ధి చెప్పుకోండి అనేటువంటి మాటలు వారికి తెలియజేస్తూ మిమ్మల్ని మీరే ఒకరికొకరు ప్రోత్సహించుకోండి అని చెప్తూ వారిని మరి ఆయన ప్రోత్సహిస్తాడు. So these are the next 7 messages we are going to see about how the writer has encouraged them. The first is what? The glory of Lord Jesus, that God has spoken to us by his Son. And that should encourage us, that this gospel is not somebody's message, angels or prophets. This is the message of Lord Jesus, and he is God himself. కాబట్టి ఈ యొక్క 7 విధానాలు అనేవి మనము ఈ యొక్క మరి హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయం అంతట్లో కూడా మనము చూడబోతూ ఉన్నాం. కాబట్టి మొదటి విధానము మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గురించి మనము తెలుసుకోవడం ద్వారా మనము ప్రోత్సహించుకోవడం. ఎందుకంటే రక్షణ అనేది దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఆయన మరి దేవదూతల ద్వారా దానిని మనకు తెలియపరచలేదు, లేదా ప్రవక్తల ద్వారా ఆ యొక్క విషయాన్ని గురించి దేవుడు మనకు తెలియచేయలేదు. కానీ దేవుని యొక్క కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ యొక్క రక్షణను గురించి దేవుడు మరి మనకు వెల్లడి చేశారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను గురించి మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. Next, the greatness of salvation. Salvation is not just great because we receive forgiveness. It is more great because of the destiny that is appointed for us for eternity. The call of salvation brings a new destiny for us. రెండవది రక్షణ యొక్క గొప్పతనాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. రక్షణ గొప్పది, ఎందుకంటే రక్షణ అనేది మనకు పాప క్షమాపణను తీసుకుని రావడం మాత్రమే కాదు, కానీ అంతకంటే మరింతగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేదా మన యొక్క గమ్యానికి మన యొక్క గురి దగ్గరికి మనం చేర్చేదిగా ఉంది. మన యొక్క గమ్యము మరి అది ఎంతో గొప్పదైనటువంటి గమ్యానికి దేవుడు మనల్ని చేర్చడానికి రక్షణ ద్వారా దేవుడు మనకు ఆ యొక్క మరి ఆ యొక్క ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి రక్షణ యొక్క గొప్పతనం అనేది మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. Then the next, the certainty of God's promises, his faithfulness to help us. మూడవదిగా దేవుడు మరి ఆయన చేసినటువంటి వాగ్దానాల పట్ల ఆయన చాలా ఖచ్చితమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఎంతో నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. Then Lord Jesus as our great high priest who is able to help us whenever we are in need. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నారు. మన యొక్క ప్రతి అవసరతలతో కూడా ఆయన మనకు సహాయపడేటువంటి ప్రధాన యాజకుడిగా ఆయన మనకు ఉన్నారు. Then next, the witnesses who already ran before us. మరి ఐదవదిగా మనకంటే ముందుగా పరుగులో ముందుకు వెళ్ళిపోయినటువంటి విశ్వాస సాక్షులు, లేదా మనకంటే పరుగు పందెంలో ముందుగానే గమ్యాన్ని చేరుకున్నటువంటి ఆ యొక్క సాక్షులను గురించి మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. Then the next, the warning of falling away due to carelessness and neglect. ఆ తర్వాత మరి మన యొక్క మరి నిర్లక్ష్యం చేత మనము జాగ్రత్తగా ఉండకపోవడం చేత మరి విశ్వాసంలో నుంచి మనము పక్కకు తొలగిపోయేటువంటి ప్రమాదాన్ని గురించినటువంటి హెచ్చరిక. And lastly, the role of Christian fellowship in encouraging, exhorting one another. చివరిగా క్రైస్తవ సహవాసంలో ఒకరినొకరము ప్రోత్సహించుకోవడము, ఒకరిని ఒకరము మరి బలపరచుకోవడము అనే దాని యొక్క మరి పాత్ర. So since we have to finish this Bible study in 8 weeks, we cannot go verse by verse. So that's how we have divided our next 8 weeks. కాబట్టి ఈ యొక్క మరి యొక్క అధ్యయనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అధ్యయనం అంతా కూడా మరి 8 వారాల్లో మనము ముగించుకోవాలి. కాబట్టి వచనం వెంబడి వచనము మనము చదవడం అనేది
మనకు సాధ్యపడదు. ఎందుకంటే కాల వ్యవధిని బట్టి. కాబట్టి దీనిని ఈ విధంగా మరి ఈ యొక్క మరి 7 భాగాలుగా విభజించడం జరిగింది. Now, someone may ask, how is this applicable to me? I am not a Christian who needs milk. I am growing well, and I am not drifting away. I am not dull of hearing. How is this relevant to me? అయితే మీలో ఎవరైనా ఇలాగ ప్రశ్నించవచ్చు. ఎందుకంటే నేను మరి విశ్వాసంలో జారిపోయేటువంటి వ్యక్తిగా నేను లేను. మరి నేను బలమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి వాడిగానే నేనున్నాను. నాకు మరి పాలు అవసరం లేదు. బలమైనటువంటి ఆహారమే నాకు కావాలి. మరి నేను మరి విశ్వాసంలో నేను స్థిరముగానే ఉన్నాను. నేను పక్కకు తొలగిపోయేటువంటి వాడిగా నేను లేను అని మీలో ఎవరైనా కూడా ఈ యొక్క ప్రశ్న వేయొచ్చు. So this church, when it started, this church, Hebrews church, it was not like this. చూడండి మరి ఈ యొక్క మరి సంఘము స్థాపించబడినప్పుడు ఈ యొక్క హెబ్రీల మధ్యలో ఉండేటువంటి యొక్క సంఘం స్థాపించబడినప్పుడు వారి యొక్క సంఘం అనేది ఈ విధంగా లేదు. Turn to chapter 10 and see verse 32. ఎందుకంటే 10వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చూడండి. And we'll be surprised to see how sacrificial, how loving and on fire this church was once. ఈ యొక్క సంఘము ఎంతగా మరి వారు త్యాగపూరితమైనటువంటి సంఘముగా వారు ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. అది మనం చదువుతున్నప్పుడు మనల్ని ఎంతో మరి ఆశ్చర్యం గొలిపేటువంటి విషయంగా అది ఉంది. And time and troubles have a way to wear out even the best of the believers. ఎందుకంటే మరి కాలము అలాగే మరి ఆ కాలానుసారంగా వచ్చేటువంటి సమస్యలు మరి బలమైనటువంటి విశ్వాసాలను సైతము మరి మారిపోయేలాగా చేస్తాయి. See verse 32. The writer is saying 10:32, remember those earlier days. He is asking to remember their past after you have received the light. That means just after they were saved, when you endured a great conflict full of suffering. After they were saved, initially they have to endure lot of persecution. చూడండి 32వ వచనం నుంచి చదువుతున్నాను. 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు వెలిగింపబడిన మీదట అనగా మీరు రక్షించబడినటువంటి కొత్తలో మీరు ఆ యొక్క పూర్వ దినాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటాన్ని మీరు సహించారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అని రచయిత చెప్తున్నాడు. And what was that persecution like? Verse 33 says, sometimes you were publicly exposed to insult. They were insulted publicly, beaten publicly, and whatnot. And persecution. And at other times, you stood by the side of those who were so treated. చూడండి ఆ యొక్క పోరాటం ఏంటి అనే దాని గురించి 33వ వచనంలో చెప్తాడు. ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో అరడి పడితే అనగా 10 మంది మధ్యలో అనగా సమాజం ఎదుట వీరు హింసించబడ్డారు. సమాజం ఎదుట వీరు నిందపాలయ్యారు. సమాజము అంతా కలిసి వీరిని మరి హింసిస్తుంటే ఆ యొక్క హింసలను వీరు తట్టుకొని నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. And see, you 34, you suffered along with those in prison, those who were put in prison. You went to visit them and joyfully accepted the confiscation of your property. So their properties were confiscated and they were not sad. They were very happy that for God's sake our properties are confiscated. Because you knew you have better and lasting possessions. 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి మీరు ఖైదులో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి అలా చేస్తే మీ యొక్క మరి మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి పోతుంది అని తెలిసినప్పటికీ కూడా మాకు ఇంతకంటే శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఉంది అని చెప్పి మీ ఆస్తిని పోగొట్టుకోవడానికి సైతం మీరు ఇష్టపడ్డారు అని రచయిత చెప్తున్నాడు. So it was like that in the beginning. But what happened? Due to world, due to various kind of situations, they were drifting away. And this can happen to anyone. So that is why this epistle is relevant. They were not bad believers or dull of hearing in the beginning. Over a period of time it happened.
చూసారా మరి వారు ప్రారంభంలో ఎంతో బలమైనటువంటి దేవుని కొరకు ఎంతో ఆసక్తి కలిగినటువంటి విశ్వాసులుగా, స్థిరమైనటువంటి విశ్వాసులుగా వారు ఉన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మరి చుట్టూ ఉండేటువంటి లోకము, వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క మరి మార్గము, మార్గంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా వారిని కొద్ది కొద్దిగా మరి విశ్వాసంలో దిగజారిపోయేవారుగా, వినుటకు మందులైనటువంటి వారుగా, మరి విశ్వాసంలో నుంచి పక్కదారికి తొలగిపోయే వారుగా వారిని మార్చివేశాయి. కాబట్టి ఈ పత్రిక నాకెలా వర్తిస్తుందిలే, నేను చాలా మంచిగా ఉన్నాను, నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నాను, నేను బలమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాను, నేను వినడానికి మందులుగా లేను, నేను మూల పాఠాల్లో లేను, నేను చాలా మరి పరిణితి చెందినటువంటి బోధనలు నేను వింటున్నాను అని అనుకుంటే మరి ఇది నాకు అవసరం లేదులే అని అనుకోవడానికి ఎంత మాత్రం కూడా మరి వీలు పడదు. ఎందుకంటే మనకు ఈ యొక్క బోధలన్నీ కూడా మనకు చాలా అవసరమై ఉన్నాయి. So with this background, today was more of an introduction and how we want to organize our study for next 7 weeks. So please read this episode and we'll go through those 7 messages by Lord's help and understand more about the writer's heart, God's heart for his people. కాబట్టి ఈ రోజు మరి ఈ యొక్క మరి మన యొక్క మరి సమయం అంతా కూడా మరి యొక్క పత్రికను అర్థం చేసుకోవడానికి, పత్రిక యొక్క ఉపోద్ఘాతానికి సరిపోయింది. కాబట్టి ఈ యొక్క పత్రికను మనం ఇంకా ఎలాగున మనం ధ్యానం చేయబోతున్నాం అనే విషయాల గురించి మనము మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ యొక్క పత్రికను మీరు కూడా చదవండి. ఈ యొక్క పత్రికను మరి రాబోయే రోజుల్లో మరి 7 తరగతులుగా మనము దీని గురించి మనం నేర్చుకుందాం. ఈ యొక్క పత్రికలో నుంచి మనము మరి అనేక విషయాలు మనము నేర్చుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father God, we thank you for you chose us by paying a very heavy price and gave us a kingdom that cannot be shaken. Help all of us to lay hold of your Son, fixing our eyes on Lord Jesus. Run this race, removing every manner of sin and weight, and help us to finish our races. Bless your people, whosoever is hearing this word. In the name of Lord Jesus, we release your blessings in their life. Bless your people. Bless the church. Thank you, Father. In the name of Lord Jesus, we pray. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus, the love of God our Father, and the fellowship of his Spirit be with all of us now and forever. Amen. ఆమేన్. Praise the Lord, all of you. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను.